నమస్తే, వెల్కమ్ టు టీసాట్. గ్రూప్ 2కి సంబంధించి కరెంట్ అఫైర్స్లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, అసలు ఎలా చదవాలి, ఎన్ని మార్క్స్కి వస్తాయి, అది పేపర్ 1కే పరిమితమై ఉంటుందా, అసలు అంత హ్యూజ్ సబ్జెక్ట్ని ఎలా స్టెప్ బై స్టెప్ చదువుకుంటే మనం ఎక్కువ స్కోర్ చేయగలుగుతాం, ఇలాంటి అనేక విషయాల మీద మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి స్టూడియోలో ఉన్నారు దీపికా రెడ్డి మ్యామ్. మ్యామ్ నమస్తే. నమస్తే. యాజ్ ఏ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా మీరు చెప్పండి మ్యామ్, కరెంట్ అఫైర్స్కి సంబంధించి అసలు ఎలా చదవాలంటారు, ముందుకు అసలు ఎన్ని మార్క్స్కి వస్తాయి అది చెప్పండి. కరెంట్ అఫైర్స్ ఇప్పటివరకు అయిన అన్ని ఎగ్జామ్స్ మనం చూసుకుంటే అంటే గ్రూప్ 1 అయింది, తర్వాత గ్రూప్ 4 అయింది, 20 to 25 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. అంటే ఒక 150 మార్క్స్ పేపర్లో 20 to 25 మార్క్స్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 10% కంటే ఎక్కువ, 10 to 15% క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ వస్తాయి. అయితే గ్రూప్ 2కి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకు ఒక పేపర్ ఉండదు, 4 పేపర్లు ఉంటాయి. 4 పేపర్లలో ప్రతి ఏరియాలో కరెంట్ అఫైర్స్ అడిగే ఆస్కారం ఉంటుంది. కానీ మనకు కరెంట్ అఫైర్స్ అనేది ఉట్టి పేపర్ 1లో మాత్రమే మెన్షన్ చేశారు. పేపర్ 2కి 3కి 4కి కూడా కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్. 4కి తక్కువ, ఎందుకంటే 4 తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ కాబట్టి ఎవరైనా మూవ్మెంట్కి సంబంధించిన వ్యక్తులు వార్తలలో ఉంటే వాళ్ళ గురించి తెలుసుకోవాలి. కానీ 1, 2, 3లో కూడా కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓవరాల్గా అట్లా చూసుకుంటే కరెంట్ అఫైర్స్ వెయిటేజ్ అరౌండ్ 40 to 45 మార్క్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి 600లో. ఎస్, కరెంట్ అఫైర్స్ అనగానే చాలా హ్యూజ్ కాబట్టి ఏ టైం నుంచి, అంటే డేట్ వైజ్గా తీసుకుంటే మనం ఏ డేట్ని ప్రామాణికంగా తీసుకొని ఎప్పటి వరకు చదవాలంటే మీరేం సజెస్ట్ చేస్తారు? అంటే బేసిక్గా ఇప్పుడు లాస్ట్ అయిన క్వశ్చన్ ఎగ్జామ్స్ అంటే గ్రూప్ 1 కానీ గ్రూప్ 4ని మనం అదే కొలమానంగా తీసుకుంటాం కాబట్టి దాంట్లో ఏమైందంటే మెజారిటీ కరెంట్ అఫైర్స్ గ్రూప్ 1లో కానీ 4లో కానీ మార్చ్ ఏప్రిల్ మే నుండే అడిగారు. కాకపోతే కొన్ని క్వశ్చన్స్ ఎట్లా వచ్చినాయి అంటే అవి లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ జరిగిన సంఘటనల మీద కూడా క్వశ్చన్స్ వచ్చినాయి. అవి ఎన్ని వచ్చినాయి? 1, 2 వచ్చినాయి. ఇప్పుడు 1, 2 ప్రశ్నల కోసం మొత్తం 2022 కరెంట్ అఫైర్స్, 2021 కరెంట్ అఫైర్స్ చదవడం కొంచెం కష్టం. కానీ అవి సబ్జెక్ట్ రిలేటెడ్ అప్డేట్స్ అయితే కంపల్సరీగా సబ్జెక్ట్లో భాగంగా చదవాల్సి వస్తుంది. ఉదాహరణకి సుప్రీంకోర్టు ప్రతి సంవత్సరం ఒక 10-15 జడ్జ్మెంట్లు చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. అవి సమాజానికి సంబంధించినవి అయి ఉండొచ్చు, లేదా పాలిటీకి సంబంధించినవి అయినా ఉండొచ్చు, రాజ్యాంగానికి సంబంధించినవి అయినా అయి ఉండొచ్చు. అట్లాంటి జడ్జ్మెంట్స్ వీళ్ళు సబ్జెక్ట్లో భాగంగానే చదువుతారు. కానీ 2022లో ఉదాహరణకి లాస్ట్ ఇయర్ వచ్చిన ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్లో సెక్స్ వర్కర్స్ మీద ఒక జడ్జ్మెంట్, ప్రాస్టిట్యూషన్ మీద ఒక జడ్జ్మెంట్ వచ్చింది. అది చాలా ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ సుప్రీంకోర్టుది. అది వీళ్ళు ఆల్రెడీ సొసైటీలో భాగంగా చదివి ఉండాలి. సో నా సజెషన్ ఏంటంటే వీళ్ళు January 1st కట్ ఆఫ్ లాగా తీసుకుంటే, 2023 కట్ ఆఫ్ లాగా తీసుకుంటే అక్కడ నుండి ఇప్పుడు మనకు November 2nd, 3rd ఉంది ఎగ్జామ్ కాబట్టి October 15th వరకు చదువుకుంటే బెటర్. యూజువల్గా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎగ్జామ్ ముందు కరెంట్ అఫైర్స్ మీద ఒక 3-4 ప్రశ్నలు అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే ఎగ్జామ్ దగ్గరకు వస్తున్న కొద్ది వీళ్ళు ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్స్ పక్కన పడేసి సబ్జెక్ట్స్ చదువుతారు. సో ఆ ఎగ్జామ్ ముందు కరెంట్ అఫైర్స్ చాలా ఈజీ అడుగుతారు, అంటే సింపుల్గా డైరెక్ట్గా అడుగుతారు. అందుకనే October 15th కట్ ఆఫ్ లాగా పెట్టుకొని అక్కడి వరకు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ మంచిగా చదువుకుంటే బెటర్. కానీ ట్రెండ్ ప్రకారం చూస్తే అయితే నాకు అర్థమైనంత వరకు మే, జూన్, జూలై, ఈ ఆగస్ట్, ఈ 4 months మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండే స్కోప్ ఉంది. ఇంతే ఉంటుందని నేను చెప్పను, కానీ ఉంది స్కోప్. గ్రూప్ 2 అభ్యర్థులారా, మీకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మనకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మ్యామ్ ఉన్నారు, ఖచ్చితంగా మీకు మంచి ఆన్సర్ ఇస్తారు. మ్యామ్ ఇంకొకటి, ఇప్పుడు మనము సబ్జెక్ట్స్ వైజ్గా చూసుకున్నా, ఇప్పుడు పాలిటీని తీసుకుందాం. పాలిటీకి సంబంధించి ఎలా ఉండే అవకాశం ఉంది మ్యామ్, దాన్ని ఎలా చదవాలంటారు? కరెంట్ అఫైర్స్ అన్నది చాలా మంది ఒక సబ్జెక్ట్ లాగా పరిగణిస్తారమ్మా, కానీ కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ కాదు. కరెంట్ అఫైర్స్ అంటే ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్లో, అన్ని అంశాలలో లేటెస్ట్ అప్డేట్స్, దాన్ని మనం కరెంట్ అఫైర్స్ అంటాం. అంటే ఏంటిది, పాలిటీలో కరెంట్ అఫైర్స్ ఉంటాయి, హిస్టరీలో కూడా ఉంటాయి, ఎకానమీలో ఉంటాయి, అన్నిట్లో ఉంటాయి. అయితే అన్నిటికంటే ఎక్కువ డైనమిక్గా ఉండే సబ్జెక్ట్ అంటే కరెంట్ అఫైర్స్ బాగా ఉండే సబ్జెక్ట్ ఫస్ట్ ఎకానమీ. ఎకానమీ ఎందుకు కరెంట్ అఫైర్స్లో బాగా అప్డేటెడ్ ఉంటుంది అంటే డేటా. ఎకానమీ అంటేనే సగం స్టాటిస్టిక్స్ ఉంటాయి. స్టాటిస్టిక్స్ మనం ఎప్పటికీ రివైజ్ చేస్తూ ఉంటాం. సో ర్యాంకింగ్స్ మారుతూ ఉంటాయి, డేటా మారుతూ ఉంటుంది. కాబట్టి మోస్ట్ డైనమిక్ ఎకానమీ. ఎకానమీ తర్వాత నెక్స్ట్ డైనమిక్, బాగా మార్పులు వచ్చే స్కోప్ ఉన్న సబ్జెక్ట్ పాలిటీ. సో పాలిటీలో కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే, పాలిటీలో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి.
లేటెస్ట్ జడ్జ్మెంట్స్ ఏవైతే బాగా న్యూస్లో నానినాయో, ఏవైతే బాగా డిస్కస్ చేశారు. ఇప్పుడు సెడేషన్ సెక్షన్ 124A గురించి డిస్కషన్ ఉండే లాస్ట్ ఇయర్. సెక్షన్ 124A కింద ఏ కేసు బుక్ చేయొద్దని చెప్పి కోర్టు చెప్పడం జరిగింది. సో అట్లాంటి కేసెస్ ఏం తెలియాలంటే కేస్ నేమ్ అడుగుతారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ సుప్రీం కోర్ట్ గేవ్ దిస్ జడ్జ్మెంట్ అని అడుగుతారు. సో కేస్ నేమ్ తెలియాలి. తర్వాత ఒక్కొక్కసారి ఆ సెక్షన్ నంబర్ ఏంటి అని అడుగుతారు. సెక్షన్ 124A దేనికి సంబంధించింది, సెక్షన్ 377 LGBTQకి సంబంధించింది. సో అట్లా సెక్షన్ నంబర్ అడిగే స్కోప్ ఉంటుంది. దాని తర్వాత థర్డ్ వచ్చేసి ఆ పర్టిక్యులర్ కేసుకి సంబంధించి కాన్స్టిట్యూషన్లో బ్యాక్గ్రౌండ్ అడుగుతారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి LGBTQ IPC సెక్షన్ 377ని రిటర్న్ డౌన్ చేసింది సుప్రీంకోర్టు. అంటే దాంట్లో సగాన్ని ఇన్వాలిడ్ అని డిక్లేర్ చేసింది. ఏ బేసిస్ మీద ఇన్వాలిడ్ అని డిక్లేర్ చేసింది? ఆర్టికల్ 21 ఒక బేసిస్ లాగా తీసుకున్నారు, 14 బేసిస్ లాగా తీసుకున్నారు. సో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లోనే ఈ ప్రాథమిక హక్కులు ఉల్లంఘింపబడుతున్నాయి కాబట్టి దీన్ని మేము ఇన్వాలిడ్ అని డిక్లేర్ చేస్తున్నామని చెప్తుంది. ఆ ప్రాథమిక హక్కులు ఏంటి, ఆ కేసులో ఏవేవైతే పరిరక్షింపబడ్డాయో ఆ ప్రాథమిక హక్కుల నంబర్లు ఇవి కంపల్సరీగా తెలియాలి. సో ఫస్ట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్. దాని తర్వాత సెకండ్ వచ్చేసి ఏదైనా రాజ్యాంగ సవరణ జరుగుంటే, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరుగుంటే కంపల్సరీ దాని డీటెయిల్స్ తెలియాలి. లేదా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని ప్రతిపాదించున్న దాని డీటెయిల్స్ అయితే 100% తెలియ ఉండాలి. థర్డ్ వచ్చేసి పాలిటీ రిలేటెడ్ కొన్ని కమిటీస్ని కాన్స్టిట్యూట్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. ఉదాహరణకి జస్టిస్ రోహిణి కమిషన్ బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ సబ్ కేటగరైజేషన్కి సంబంధించిన కమిషన్. సో జస్టిస్ రోహిణి కమిషన్ దేనికి సంబంధించింది? రీసెంట్గా వాళ్ళు రికమెండేషన్స్ ఇచ్చారు. ఆ రికమెండేషన్స్లో బీసీస్లో ఇట్లా కేటగరైజ్ చేయాలి, ఏకైతే ఇంత రిజర్వేషన్ ఇవ్వాలి, బీకి ఇంత రిజర్వేషన్ ఇవ్వాలి, ఇవి చెప్పడం జరిగింది. సో అవన్నీ కూడా తెలియాలి. ఏకి ఎంత, బీకి ఎంత, సీకి ఎంత, డీకి ఎంత, ఈ రిజర్వేషన్ పర్సంటేజెస్ ఇవన్నీ తెలియడం ఇంపార్టెంట్. సో కమిటీ నేమ్, దాని పర్పస్, ఒకవేళ రికమెండేషన్స్ ఇచ్చి ఉంటే రికమెండేషన్స్, అది తెలంగాణ స్టేట్ అయి ఉండొచ్చు, నేషనల్ అయి ఉండొచ్చు. దాని తర్వాత ఫోర్త్ వచ్చేసి కొత్త లాస్ వస్తాయి. ఆ లాస్కి సంబంధించి ఏమన్నా రీసెంట్ అమెండ్మెంట్స్, ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలోనే 4 లాస్ అమెండ్మెంట్ గవర్నర్ తొందరగా సైన్ చేయకుండా కొంచెం కాంట్రవర్షియల్ అయింది. సో ఆ లాస్ రిలేటెడ్ కంటెంట్ వీళ్ళకి తెలియాల్సి ఉంటుంది. ఇవి మెయిన్గా పాలిటీలో అడిగేటి. ఎకనామిక్ గురించి కూడా అంటే చాలా చేంజెస్ వస్తుంటాయి చెప్తున్నారు కాబట్టి ఎలా చదవాలి, దాని నోట్స్ ప్రిపరేషన్కి సంబంధించి కూడా ఎలా ఉండాలి, అంటే ఎకానమీకి సంబంధించి ఎలా ఉంటే బెటర్ అని మీరు అభ్యర్థులకు సజెస్ట్ చేస్తారు? బేసిక్గా స్టూడెంట్స్ కరెంట్ అఫైర్స్ అనే కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక టాపిక్ కానీ ఒక సబ్జెక్ట్ కానీ చదివేటప్పుడు ఈ సబ్జెక్ట్లో ఎలాంటి ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఉంది అన్న ఒక అవగాహనతో చదవడం చాలా ముఖ్యం. సో ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఈ టాపిక్ మీద ఏమేమి వస్తాయి, మనకు ఎట్లా తెలుస్తాయి ఏమేమి వస్తాయి? ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్ పేపర్స్ చూస్తే, ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, 4 పేపర్స్ చూస్తే మీకు ఏం అడుగుతున్నారు అన్నది తెలుస్తుంది. మనం అవి విశ్లేషిస్తాం. ఎకానమీలో ఫస్ట్ అర్థమైంది ఏంటంటే బాగా డేటా అడుగుతున్నారు, అంటే అలొకేషన్స్ అడుగుతున్నారు. మీరు కంపల్సరీగా 100% నేను బల్లగుద్ది చెప్పేది ఏంటంటే యూనియన్ బడ్జెట్, స్టేట్ బడ్జెట్ మీద వీళ్ళకి కనీసం ఒక 10 క్వశ్చన్స్ వచ్చే స్కోప్ ఉంటుంది. సో అసలు తెలంగాణ బడ్జెట్స్ మీద అయితే కంప్లీట్గా వస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఎకానమీలో వాళ్ళకి బడ్జెట్స్ ఇన్ తెలంగాణ అని ఇచ్చారు. అంటే 9 ఏళ్ళ బడ్జెట్లు తెలియాలి వీళ్ళకి. కరెంట్ అఫైర్స్లో ఈ ఇయర్ బడ్జెట్ తెలియాలి. సో అలొకేషన్స్ ఇంపార్టెంట్. టోటల్ బడ్జెట్ ఇదెంత, తర్వాత ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ ఎంత, నాన్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ ఎంత, ఆ బేసిక్ డేటా తెలియాల్సి ఉంటుంది. దాని తర్వాత సెకండ్ వచ్చేసి పీరియాడిక్గా మనకు కొన్ని రిపోర్ట్స్ రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే 5 వచ్చింది, అది 2 yearsకి ఒకసారి రిలీజ్ అవుతుంది. సో 4, 5 ఎప్పుడైనా ఎట్లా అడుగుతారంటే 4, 5 కంపారిజన్ అడుగుతారు. సో దాంట్లో ఉన్న కీ పారామీటర్స్ అందులో ఏమేమి ఉంటాయంటే MMR, IMR ఉంటుంది. దాని తర్వాత ఎంత మంది విమెన్ బిలో 18 చైల్డ్ మ్యారేజెస్ ఎంత పర్సంటేజ్ ఉంది, ఇవన్నీ దొరుకుతాయి దాంట్లో. ఆ స్టాటిస్టిక్స్ చదవాల్సి వస్తుంది, అది వీళ్ళకి డెమోగ్రఫిక్స్లో భాగం. సో ఇవి కాకుండా ఇంకా ఎకానమీలో ఏమవుతుందంటే కొన్నిసార్లు కొత్త టర్మ్స్ తీసుకొస్తారు బ్యాంకింగ్కి సంబంధించి లేదా షేర్ మార్కెట్కి సంబంధించి. ఆ పదాలు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ పదము
అది దేనికి రిలేటెడ్ అంతవరకు తెలియాలి. దాని తర్వాత సెకండ్ కమిటీస్ కాన్స్టిట్యూట్ అవుతాయి. ఎకానమీలో కూడా చాలా కమిటీస్ కాన్స్టిట్యూట్ అవుతాయి. డిజిటల్ పేమెంట్స్ మీద, లేకపోతే ఆన్లైన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ మీద, రకరకాల అంశాల మీద కమిటీస్ కాన్స్టిట్యూట్ అవుతాయి. కమిటీ పేరు ఎందుకు కాన్స్టిట్యూట్ అయింది, ఎవరు కాన్స్టిట్యూట్ చేశారు, ఇంతవరకే అవసరం ఉంటుంది. దాని తర్వాత మనం ఎకానమీలోనే స్కీమ్స్ తీసుకుంటాం. స్కీమ్స్ యాక్చువల్లీ ఇండియాలో సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అంటాం. అంటే ఇది ప్యూర్ ఎకానమీ కాదు, సోషల్ డెవలప్మెంట్తో పాటు ఎకనామిక్ డెవలప్మెంట్. సో స్కీమ్స్లో ఇప్పుడు ఈ ఇయర్ లాంచ్ అయిన అన్ని కీ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కీమ్ పేరు వీళ్ళు అసలు ఇదైతే ఒక నోట్ లాగా చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ప్రతి స్కీమ్కి స్కీమ్ పేరు, ఏ రోజు లాంచ్ అయింది, డేట్ ఆఫ్ లాంచ్, ప్లేస్ ఆఫ్ లాంచ్. కొన్ని ఎట్లుంటాయంటే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అంటాం. అంటే గవర్నమెంట్ బాగా ఫోకస్ చేసి చాలా సీరియస్గా ఇంప్లిమెంట్ చేసే ప్రోగ్రామ్స్. ఇప్పుడు మన దగ్గర మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇట్లాంటి ప్రోగ్రామ్స్, రైతు బంధు, రైతు బీమా, ఆసరా, ఇవన్నీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్. సో ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ డేట్ ఆఫ్ లాంచ్, ప్లేస్ ఆఫ్ లాంచ్, బెనిఫిషియరీస్, లబ్ధిదారులు ఎవరు, లబ్ధిదారులు కూడా ఎట్లుంటారంటే కొన్నిసార్లు ఎస్సీలకు మాత్రం, ఎస్సీ ఎస్టీకి, విమెన్కి మాత్రమే, ల్యాండ్లెస్ ఫ్యామిలీస్కి సంబంధించిన విమెన్కి, అట్లా డిఫరెంట్. కొన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనుకోండి, ఏజ్ కూడా స్పెసిఫిక్గా చెప్తారు, 18 to 40 years, 18 to 35 years. సో లబ్ధిదారుల గురించి తెలియాలి. దాని తర్వాత దానికి అసలు బడ్జెటరీ అలొకేషన్ ఎంత ఉంది. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఎంత బడ్జెట్ అలొకేట్ చేస్తుంది, స్టేట్ ఎంత స్పెండ్ చేయాలి, అది 50-50 బేసిస్లో ఉంటాయి కొన్ని స్కీమ్స్లో. కొన్ని స్కీమ్స్లో 75-25 బేసిస్, అంటే 75% సెంటర్ ఇస్తుంది, 25 స్టేట్ ఇస్తుంది. అట్లా ఆ అలొకేషన్స్ తెలియాలి. దాని తర్వాత ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఉంటుంది. కొన్ని స్కీమ్స్ మీరు గమనించండి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. కొన్ని స్కీమ్స్ 2-3 మినిస్ట్రీస్ కలిపి ఇంప్లిమెంట్ చేస్తాయి. సో అట్లా ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అది తెలియాలి. దాని తర్వాత మెయిన్ ఆబ్జెక్టివ్ ప్రతి స్కీమ్కి అల్టిమేట్గా మేము ఇది చేయాలనుకుంటున్నాం ఈ స్కీమ్ ద్వారా అంటారు. ఏం చేయాలనుకుంటున్నారు, ఎట్లా చేయాలనుకుంటున్నారు. ఎట్లా చేయాలనుకుంటున్నారులో క్యాష్ కాంపోనెంట్ ఉండొచ్చు, ఉట్టి నాన్ క్యాష్ రిలేటెడ్ స్కీమ్ అయి ఉండొచ్చు. ఇప్పుడు హెల్త్ రిలేటెడ్ కొన్ని స్కీమ్స్లో క్యాష్ కాంపోనెంట్ ఉంటుంది, కొన్ని స్కీమ్స్లో అసలు క్యాష్ ఉండదు. కేసీఆర్ కిట్ కానీ, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్తో పాటు క్యాష్ ఇస్తున్నారు, కానీ న్యూట్రిషన్ కిట్లో ఏమేమి వస్తాయి ఇంపార్టెంట్. సో అట్లా ప్రతి స్కీమ్స్ మీద వీళ్ళకి దగ్గర ఒక 10 to 12 క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి. 10 to 12 కాదు, ఇంకెక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే స్కీమ్స్ వీళ్ళకి సొసైటీ కింద వస్తుంది, మళ్ళీ పేపర్ 3లో ఎకానమీ డెవలప్మెంట్ అండ్ చేంజ్ కింద వస్తాయి. సో 20 వరకు స్కీమ్స్ మీద వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సో వీళ్ళు ఐడెంటిఫై చేసి చదువుకుంటే స్కీమ్స్ చాలా ఇంపార్టెంట్. ఇట్లా ఎకానమీలో స్కీమ్స్ మీద అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ ఏరియా ఎకానమీలో ఏంటంటే స్టాటిస్టిక్స్, ఇండెక్సెస్ వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. డెవలప్మెంట్ అండ్ చేంజ్ అనే పేపర్లో సిలబస్ మారింది. ఆ సిలబస్లో ఫస్ట్ యూనిట్లో వీళ్ళకి హ్యూమన్ డెవలప్మెంట్ అని ఒక టాపిక్ ఉంది. ఆ హ్యూమన్ డెవలప్మెంట్ కింద దగ్గర ఒక 15 ఇండెక్స్లు తెలియాలి వాళ్ళకి. ఇండెక్స్ నేమ్, ఎవరు పబ్లిష్ చేస్తున్నారు, ఏం పారామీటర్స్, టాప్ 5 కంట్రీస్ ఏవి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎట్లా అడుగుతారంటే కింద 4 కంట్రీస్ ఇచ్చి వీటిని క్రొనలాజికల్ ఆర్డర్లో పెట్టండి అని అడుగుతారు. సో టాప్ 5 కంట్రీస్ ఏంటి, ఇండియా ర్యాంకింగ్ ఎంత, లాస్ట్ టైం ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది, పెరిగితే ఎందుకు, తగ్గితే ఎందుకు, ఇది కూడా తెలియాలి. ఎందుకంటే కొన్ని పారామీటర్స్ పెరగచ్చు, తగ్గచ్చు. సో ఇవి కంపల్సరీగా 10 to 15 ఇండెక్సెస్. మళ్ళీ ఇండెక్సెస్ నుండి వీళ్ళకి ఒక 7-8 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రీసెంట్ అన్నీ అప్డేట్ చేయాలన్నమాట. చాలా ఇండెక్సెస్ ఉంటాయి. హ్యూమన్ డెవలప్మెంట్ ఉంటుంది, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఉంటుంది, తర్వాత కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్, అట్లా చాలా ఇండెక్సెస్ ఉంటాయి, ఒక 15 to 20. ఇంకోటి ఏమైందంటే నీతి ఆయోగ్ వచ్చినాక నీతి ఆయోగ్ కూడా చాలా ఇండెక్సెస్ని రిలీజ్ చేస్తుంది. సో నీతి ఆయోగ్ రిలేటెడ్ ఇండెక్సెస్ కూడా చూసుకుంటూ తెలంగాణ పర్ఫార్మెన్స్ చూసుకోవాలి దాంట్లో. ఇవన్నీ ఎకానమీకి రిలేటెడ్. ఇది ఎకానమీకి సంబంధించిన బేసిక్గా. మ్యామ్ ఇప్పుడు హిస్టరీ గురించి కూడా చెప్పండి. హిస్టరీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ అంటే అసలు ఎలా తీసుకోవాలి, వాటిని ఎలా నోట్ చేసుకోవాలి అనేది కూడా ఒకసారి హిస్టరీ గురించి. హిస్టరీ చాలా మంది ఏమనుకుంటారంటే స్టాటిక్, అంటే హిస్టరీ చరిత్ర కదా, జరిగిపోయింది కాబట్టి దాంట్లో ఏం కరెంట్ అఫైర్స్ ఉంటాయి అని ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ హిస్టరీలో కూడా కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఎట్లా అంటే ఏదన్నా ఆర్కియాలజికల్ డిస్కవరీ ఉంటే కంపల్సరీ అది అడుగుతారు. ఇప్పుడు మీరు గమనించండి, తెలంగాణలోనే చాలాసార్లు న్యూస్ పేపర్లలో ఇక్కడ దీన్ని కనుక్కున్నారు, అక్కడ దాన్ని కనుక్కున్నారు, ఇట్లా రాస్తారు. సో వాటి డీటెయిల్స్ ఎక్కడ ఏంటి, ఒక ప్లేస్ ఏం దొరికింది, అది ఏ కాలానికి సంబంధించింది, ఈ 3 డీటెయిల్స్ తెలియాల్సి వస్తుంది ఫస్ట్. అది సెకండ్ వచ్చేసి
యునెస్కో రికగ్నిషన్ లేదా నేషనల్ మాన్యుమెంట్ లాగా డిక్లేర్ చేయడం, ఏఎస్ఐ డిక్లేర్ చేస్తుంది, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఆ డిక్లరేషన్స్, లేదా యునెస్కోకి నామినేట్ అయినట్టు. లాస్ట్ ఇయర్ నవంబర్లోనో డిసెంబర్లోనో తెలంగాణ గవర్నమెంట్ 2 ప్లేసెస్ని నామినేట్ చేసింది యునెస్కోకి. సో నామినేషన్స్ కానీ రికగ్నిషన్ కానీ కంపల్సరీగా ఇది సెకండ్. థర్డ్, మీరు గమనిస్తే తెలంగాణ మొత్తంలో స్టెప్ వెల్స్ని రెస్టోర్ చేస్తున్నారు. సో స్టెప్ వెల్ నేమ్, లొకేషన్ అడిగే ఛాన్స్ ఉంది. బన్సీలాల్ పేట్ స్టెప్ వెల్ అయితే చాలా పెద్ద ఎత్తున ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో బన్సీలాల్ పేట్ స్టెప్ వెల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం మనకు తెలియాలి. అది థర్డ్. సో వాటిని మనం ఏమంటామంటే హిస్టారికల్ ప్లేసెస్ ఇన్ న్యూస్ లాగా తీసుకోవచ్చు. దాని తర్వాత ఫోర్త్, కీ మైల్ స్టోన్స్ ఉంటాయి. కీ మైల్ స్టోన్స్ ఎట్లా అంటే 100 years, 50 years, 75 years, 125 years. అది ఒక వ్యక్తికి సంబంధించింది అయి ఉండొచ్చు, ఒక ప్లేస్కి సంబంధించి అయి ఉండొచ్చు, లేకపోతే ఒక ఈవెంట్కి సంబంధించి. జలియన్ వాలా బాగ్ 100 years సెలబ్రేట్ చేసుకున్నాం. అంతెందుకు, ఇప్పుడు మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటున్నాం. దేనికి అంటున్నాం? 75 years ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అంటున్నాం. సో అట్లా ఏ మైల్ స్టోన్స్ అచీవ్ చేసినా 25 నుండి తీసుకోవాలి. 25, 50, 75, 100. అది లాక్ అయినా అడగచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 25 years కంప్లీట్ అయింది, కంపల్సరీగా దాని మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా సో లాకు అయి ఉండొచ్చు, పర్సన్ అయి ఉండొచ్చు, ఈవెంట్ అయి ఉండొచ్చు. ఇట్లాంటివి ఏ ఉన్నా కంపల్సరీగా మనకి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియాలి హిస్టారికల్గా అయితే. అండ్ పర్సన్స్ కూడా ఎవరివైనా 100th birth anniversary, సెనేటరీ సెలబ్రేషన్స్ అంటారు, లేదా 125th birth anniversary. ఆ టైంలో ఏమవుతుందంటే గవర్నమెంట్ ఒక స్టాంప్ ఇష్యూ చేయడము, ఒక కాయిన్ రిలీజ్ చేయడము. ఎన్టీఆర్ గారి మీద కాయిన్ రిలీజ్ అయింది రీసెంట్గా. లేదా ఏదైనా అవార్డ్ డిక్లేర్ చేయడము. సుభాష్ చంద్రబోస్ గారి పేరు మీద ఒక అవార్డ్ డిక్లేర్ చేశారు డిజాస్టర్ రిలీఫ్ కోసం. ఆయన బర్త్డేని ఒక పరాక్రమ్ దివస్ లాగా సెలబ్రేట్ చేస్తాం. సో ఇవన్నీ మనకి న్యూస్లో ఉన్నప్పుడు ఇవి హిస్టరీ కిందనే తీసుకోవాలి, ఎందుకంటే మేజర్ మైల్ స్టోన్స్ ఇవన్నీ హిస్టరీలో వస్తాయి. హిస్టరీకి సంబంధించి కూడా నిజంగా చాలా ఉన్నాయి కదా అని చూసుకున్నాం. మ్యామ్, జాగ్రఫీ విషయానికి వస్తే జాగ్రఫీని ఎలా తీసుకోవాలంటారు? ఆ సబ్జెక్ట్ని ఎలా చదవాలంటారు? జాగ్రఫీలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ న్యూస్ అమ్మా. ఇప్పుడు ఒక ప్లేస్ న్యూస్లో ఉందనుకోండి, ఆ ప్లేస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. జాగ్రఫీ ఎప్పుడైనా మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలంటే అట్లస్ పక్కన పెట్టి చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. అట్లస్ పక్కన పెట్టి ఎట్లా అంటే ఇవాళ ఒక ప్లేస్లో ఏదో జరిగింది, ఒక బాంబ్ బ్లాస్ట్ అయిందో, ఇంకేదో అయింది, లేదా 2 నేషన్స్ కొట్లాడుతున్నాయి. ఇప్పుడు మనం చైనా, సౌత్ చైనా సీ మీద వీళ్ళతో కొట్లాడుతుంది, వాళ్ళతో కొట్లాడుతుంది. అసలు సౌత్ చైనా సీ లొకేషన్ ఎక్కడుంది, దాని చుట్టుపక్కల ఏ కంట్రీస్ ఉన్నాయి, దానికి ఏమైనా స్ట్రేట్స్ అటాచ్డ్ ఉన్నాయా, ఆ వరకు మనం చూసుకుంటే అది ఏమవుతుందంటే మీ ఎగ్జామ్లో వచ్చినప్పుడు మీరు అది సబ్జెక్టివ్ క్వశ్చన్ లాగా తీసుకుంటారు, కానీ అది కరెంట్ అఫైర్స్కి కనెక్టెడ్ కాబట్టి అడుగుతారు. సో ప్లేసెస్ ఇన్ న్యూస్, ఏ ప్లేస్ న్యూస్లో ఉన్న దాని జాగ్రఫికల్ లొకేషన్, దాని ఫిజికల్ ఫీచర్స్ ప్రామినెంట్గా న్యూస్లో ఉన్న ప్లేసెస్ అయితే చూసుకోవాలి ఫస్ట్. అది దాని తర్వాత సెకండ్, మనకి జాగ్రఫీలో సంబంధించి వెదర్ రిపోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఐఎండి రిపోర్ట్స్ ఉంటాయి, హాటెస్ట్ ఇయర్, కోల్డెస్ట్ ఇయర్ ప్రిడిక్షన్స్ ఉంటాయి. గ్లోబల్ వార్మింగ్ ఈ రేట్లో పెరుగుతుంది, లేదా గ్లోబల్ వార్మింగ్లో ఈ పార్టికల్ ఎక్కువైంది, తక్కువైంది, ఇట్లాంటి రిపోర్ట్స్ డేటా కంపల్సరీగా తీసుకోవాలి. జాగ్రఫీలోనే భాగంగా మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ని కన్సిడర్ చేస్తే డిజాస్టర్స్ అయితే ఒక టేబుల్ లాగా చేసుకోవచ్చు. వీళ్ళు మంత్ పేరేంటి డిజాస్టర్ది. కొన్ని ఇప్పుడు సైక్లోన్స్ అనుకోండి, వాటికి పేర్లు ఉంటాయి, కానీ కొన్నిటికి పేర్లు ఉండవు. వల్కనో ఎరప్షన్స్కి వల్కనో పేరు ఉంటుంది. సో నేమ్ ఆఫ్ ద డిజాస్టర్, టైప్ ఆఫ్ డిజాస్టర్, ఎర్త్ క్వేకా, లేకపోతే వల్కనో ఎరప్షనా, సునామీయా, ఏమొచ్చినా. దాని తర్వాత ప్లేస్ ఎక్కడైంది, ఏ ప్లేస్లో అయింది, లొకేషన్ ఎక్కడైతే అయిందో, దాని తర్వాత దానివల్ల దాని ఇంపాక్ట్ ఏముంది. కొన్నిసార్లు మనం ఏం చదువుతామంటే ఈ డిజాస్టర్ వల్ల ఒక హిస్టారికల్ ప్లేస్ దెబ్బతినింది, అట్లా చదువుతాం. సో దాని ఇంపాక్ట్ ఏముండే, ఇంపాక్ట్ రిలీఫ్ మెజర్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే బయట దేశాలలో డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఇండియా రిలీఫ్ పంపిస్తుంది. ఆపరేషన్ అని పేరు పెట్టి మనం మయన్మార్కి చూసినాము, శ్రీలంకకి చూసినాం. సో ఆ ఆపరేషన్స్ అడిగే స్కోప్ ఉంటుంది. మళ్ళీ ఇండియా చేసే ఆపరేషన్స్ మీకు ఐఆర్లో వస్తాయి, డిజాస్టర్ మేనేజ్మెంట్లో వస్తాయి. కానీ మీరు డిజాస్టర్ చదివినప్పుడు ఇవన్నీ అక్కడే చదివితే మీకు కనెక్ట్ చేసుకోవడం ఈజీ అవుతుంది, గుర్తుపెట్టుకోవడం ఈజీ అవుతుంది. సో ఇట్లా జాగ్రఫీని అప్రోచ్ అవ్వాలి. ఓకే మ్యామ్, ఇంకోటి ఇప్పుడు స్టేట్ రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి కదా, అంటే దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎన్ని అడిగే అవకాశం ఉంది, అసలు ఎలా వస్తాయి, వాటిని మనం ఐడెంటిఫై చేసుకొని ఒక నోట్స్లా ప్రిపేర్ చేసుకోవాలంటే మీరు ఎలా చెప్తారు, ఎలా చేసుకోవాలి? స్టేట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఎన్ని వస్తాయని చెప్పడం అయితే కొంచెం కష్టము. 10 to 12 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
కాకపోతే మళ్ళీ సబ్జెక్ట్ లాగా అవి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. స్టేట్లో చాలా ఇనిషియేటివ్స్ స్టార్ట్ చేసిండ్రు. విమెన్ సేఫ్టీ మీద ఇనిషియేటివ్స్ జనవరి నుండి చూసుకుంటే చాలా ప్లేసెస్ న్యూస్లో ఉన్నాయి. డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ ఇనిషియేటివ్స్ కూడా ఉన్నాయి. కొన్ని డిస్ట్రిక్ట్స్లో కొన్ని స్పెసిఫిక్ ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత జనరల్గా ఓవరాల్గా కొన్ని స్కీమ్స్ లాంచ్ అయినాయి. ఇప్పుడు అదేంటి రైతు బీమా లాగా వీళ్ళకి వీవర్స్కి కూడా ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ ప్రకటించింది గవర్నమెంట్. సో అట్లాంటి కొన్ని ఇనిషియేటివ్స్ ఉన్నాయి. దాని తర్వాత పర్సన్స్ ఇన్ న్యూస్, తెలంగాణకి సంబంధించి ఎవరైతే న్యూస్లో ఉన్న వ్యక్తులు చనిపోయిన వారు కావచ్చు ప్రామినెంట్, లేదా అవార్డ్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది ఏదైనా సాధించిన వాళ్ళు స్పోర్ట్స్లో కానీ, ఇంకా ఇప్పుడు సానియా మిర్జా రిటైర్ అయింది. సో తన కీ అచీవ్మెంట్స్ మనకు తెలియాలి కంపల్సరీ న్యూస్లో. సో అట్లాంటివి. తర్వాత హిస్టారికల్ ప్లేసెస్ ఇన్ న్యూస్. ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు చెప్పినాను కదా, డిస్కవరీస్ చాలా అవుతున్నాయి తెలంగాణలో. సో ఆ డిస్కవరీస్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. గవర్నెన్స్ రిలేటెడ్ ఇనిషియేటివ్స్, గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్. తర్వాత ఇండెక్సెస్, ఎక్కడెక్కడైతే తెలంగాణ పర్ఫామ్ చేసిందో అవి కూడా తెలంగాణ రిలేటెడ్, తెలంగాణ ర్యాంకింగ్ తెలియాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మనకి తెలంగాణ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్లో వస్తాయి. జనవరి నుండి ఆగస్ట్ సెప్టెంబర్ వరకు, అక్టోబర్ 15th వరకు వీళ్ళైతే తెలంగాణ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ క్షుణ్ణంగా చదవాలి. ఎందుకంటే స్టేట్ రిలేటెడ్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయన్న దానికంటే డెప్త్ ఎంత వస్తుంది అన్నది ఇంపార్టెంట్. చాలా డీటెయిల్డ్గా చదవాల్సి వస్తుంది. ఒక చిన్న విషయం మీద కూడా వాళ్ళు కరెంట్ అఫైర్స్ ఇవ్వచ్చు. సింపుల్ లాజిక్ ఏంటంటే ఇది స్టేట్ రిలేటెడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో ఐడియల్లీ స్టేట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ మనకు ఎక్కువ అవగాహన ఉండాలన్నది ఎక్స్పెక్టేషన్. కాబట్టి దాన్ని చాలా డీటెయిల్డ్గా చదవడం చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవేళ న్యూస్ పేపర్ రెగ్యులర్గా చదువుంటే మీకు పెద్ద ఇబ్బంది ఉండదు. ఒకవేళ మీరు న్యూస్ పేపర్ రెగ్యులర్గా చదవకపోతే మీకు కన్సైజ్గా ఇన్ఫర్మేషన్ దొరికేది ఎక్కడ దొరికినా అది చూసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఓకే, ఇప్పుడు స్టేట్ చెప్పారు మ్యామ్. నేషనల్ విషయానికి వస్తే నేషనల్ రిలేటెడ్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అంటే ఎలా అడిగే అవకాశం ఉంది? అది కూడా మనం మార్క్స్ వైజ్ చూసుకుంటే ఏమైనా చెప్పొచ్చా? యాక్చువల్లీ నేషనల్ రిలేటెడ్ చాలా మటుకు మనకి పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ వీటిలో వస్తాయి. సో ఇవన్నీ కాకుండా కొన్ని ఎట్లా ఉంటాయంటే మనం వాటిని మిస్లేనియస్ కింద తీసుకోవచ్చు. ఉదాహరణకి మనము నేషనల్ గర్ల్ చైల్డ్ డే సెలబ్రేట్ చేస్తాము. తర్వాత నేషనల్ హిందీ దివస్ ఉంటుంది. ఇండిజీనియస్ డేని సెలబ్రేట్ చేస్తున్నాం. ట్రైబల్ డే, ఇండిజీనియస్ పీపుల్ డే అని సెలబ్రేట్ చేస్తున్నాం. నేషనల్ హ్యాండ్లూమ్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. సో ఇవన్నీ మనం మిస్లేనియస్, కానీ ఇవి కూడా మీకు ఎక్కడో సబ్జెక్ట్లో కనెక్ట్ అవుతాయి. ఉదాహరణకి వీళ్ళకి సొసైటీ, సమాజం అని ఒక 50 మార్క్స్ ఏరియా ఉంది, సబ్జెక్ట్ ఉంది పేపర్ 2లో. దాంట్లో నేషనల్ గర్ల్ చైల్డ్ డే కూడా తెలియాలి. ఎందుకంటే గర్ల్ చైల్డ్ని ప్రొటెక్ట్ చేయాలి, సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ని అవాయిడ్ చేయాలి, ఫీమేల్ లిటరసీ మీద ఫోకస్ చేయాలి అని సెలబ్రేట్ చేసేదే నేషనల్ గర్ల్ చైల్డ్ డే. సో కంపల్సరీ సబ్జెక్ట్లో అది తెలియాలి. అలాగే వీళ్ళకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ సీనియర్ సిటిజన్స్ ఉంటుంది, ఇంటర్నేషనల్ డిజబిలిటీ డే ఉంటుంది. సో ఇట్లాంటివి కూడా వీళ్ళకి సబ్జెక్ట్లో భాగంగానే వస్తాయి. అవి కంపల్సరీగా చదవాలి. వాటికి ఎట్లా చదవాలంటే డేస్కి వచ్చేసరికి డే ఏ రోజు సెలబ్రేట్ చేస్తారు, ఆ డేట్ ఏ మంత్ సెలబ్రేట్ చేస్తారు, ప్రతి ఇయర్ ఒక థీమ్ ఉంటుంది. అంటే ఆ థీమ్ ఏం సూచిస్తుందంటే ఈ సంవత్సరం మేము ఈ అంశంలో దీని మీద ఫోకస్ చేస్తామని సూచిస్తుంది. థీమ్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతాయి అంటే ఆ డే రోజు ఏదైనా ఇనిషియేటివ్ గవర్నమెంట్ ప్రకటిస్తుంది. ఉదాహరణకి నేషనల్ హ్యాండ్లూమ్ డేని పురస్కరించుకొని తెలంగాణ గవర్నమెంట్ ఒక 2-3 ఇనిషియేటివ్స్ని అనౌన్స్ చేసింది ఆగస్ట్ 7th రోజున. సో ఆ ఇనిషియేటివ్స్ మనకు తెలియడం ఇంపార్టెంట్. ఇనిషియేటివ్స్ ఉంటాయి, అవి తెలియాల్సి వస్తుంది. సో ఇట్లా మనం డేస్ని చూసుకోవాలి. దాని తర్వాత సైన్స్ అండ్ టెక్ రిలేటెడ్ అయితే సైన్స్ అండ్ టెక్ కింద చదవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే పర్సన్స్ అండ్ న్యూస్, వాళ్ళని ఎక్కడ కొంతమందిని మనం ఎక్కడ పెట్టలేము, కానీ వాళ్ళు ఇంపార్టెంట్. పర్సన్స్ అండ్ న్యూస్ కూడా వీళ్ళు ఎట్లా అడుగుతారంటే, మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా తెలంగాణ మనిషి ఏదైనా సాధిస్తే ఫస్ట్ అది మీకు ఇంపార్టెంట్ ఎగ్జామ్. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి సాహిత్య అకాడమీ అవార్డ్స్ వస్తాయి ప్రతి ఇయర్. దాంట్లో తెలుగుకి వచ్చిన అవార్డు, స్పెషలీ ఆ వ్యక్తి తెలంగాణకి చెందిన వాడైతే కంపల్సరీగా మనకు ఆ వ్యక్తి పేరు దేనికి వచ్చింది ఒక బుక్కి ఇస్తారు. ఆ బుక్ ఆయన అదర్ ఇంపార్టెంట్ రైటింగ్స్ ఏమన్నా ఉంటే, ఆయన ఆథర్ చేసిన బుక్స్ ఏమన్నా ఉంటే అవి, ప్లస్ ఏ డిస్ట్రిక్ట్, ఇంతవరకు చూసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ తెలంగాణకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి, తర్వాత ఇండియాకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు కొన్ని అవార్డ్స్ కూడా ఎట్లా ఉంటాయంటే వీళ్ళకి అవార్డ్స్ అడుగుతారు. అవార్డ్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటేమో పాపులర్ అవార్డ్స్, పద్మ అవార్డ్స్ అంటాము, భారత్ రత్న అంటాం, స్పోర్ట్స్ అవార్డ్స్ అంటాం. ఇవన్నీ పాపులర్, మనకు జనరల్గా తెలవాల్సిన అవార్డ్స్. కొన్ని ఎట్లుంటాయి అంటే పాపులర్ కాదు, కానీ ఇండియన్కి వచ్చింది కాబట్టి అది ఇంపార్టెంట్ అవుతుంది.
సో ఇండియన్కి ఎక్కడ అవార్డు వచ్చినా కంపల్సరీగా అవార్డు పేరేంటి, ఆ ఇండియన్ పేరేంటి, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అయినా తెలియాలి. ఇండియన్ పేరేంటి, ఏ ఏ ఫీల్డ్కి చెందిన వ్యక్తి, అంతవరకు తెలియాలి. ఇప్పుడు ఉదాహరణకి మన ప్రవాస్ భారతీయ దివస్ అని జరుగుతుంది, ఆల్టర్నేట్ ఇయర్స్ జరుగుతాయి. ఈ ఇయర్ జరిగింది. ప్రవాస్ భారతీయ దివస్లో ఒక 21 ప్రవాస్ భారతీయ సమ్మాన్ అవార్డ్స్ అని ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. 21 అవార్డ్స్ ఇచ్చారు. మనకి ఇప్పుడు మొత్తం 21 తెలియాలంటే మొత్తం 21 తెలియాల్సిన అవసరం లేదు. కానీ దాంట్లో ఎవరైనా తెలుగు వాళ్ళు ఉన్నారు, అది తెలియాల్సి వస్తుంది. లేదా ఎవరైనా హెడ్స్ ఆఫ్ స్టేట్ ఉన్నారు, వేరే కంట్రీ ప్రెసిడెంట్స్కి కూడా ఇచ్చారు, అంటే ఇండియన్ ఆరిజిన్ ప్రెసిడెంట్స్ ఉన్న వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళ పేర్లు తెలియాల్సి వస్తుంది. అట్లా ఇండియన్స్ ఎక్కడెక్కడైతే సాధించారో కంపల్సరీగా తెలియాలి. ఇది అవార్డ్స్ ఒకటే కాదండి, స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ కూడా. ఇప్పుడు మన దగ్గర ఈ టార్గెట్ ఒలింపిక్ స్కీమ్ అని, ఖేలో ఇండియా అభియాన్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమైందంటే క్రమంగా స్పోర్ట్స్లో ఇండియాకు వచ్చే మెడల్స్, ఇండియా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవ్వకుంటూ వచ్చింది. సో అక్కడ ఎవరైనా మేజర్గా అచీవ్ చేస్తే, ఫస్ట్ టైం గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళు, లేదా ఫస్ట్ ఏదైనా రికార్డ్ బ్రేక్ చేసిన వాళ్ళు, అట్లాంటివి ఉన్నప్పుడు ఆ స్పోర్ట్స్ పర్సన్ పేరు, ఏ స్పోర్ట్, సో ఏ స్పోర్ట్ ఎక్కువ అడుగుతారు, ఏ స్పోర్ట్, ఇట్లా చూసుకోవాల్సి వస్తుంది. ఓకే, సూపర్ మ్యామ్. నిజంగా టాపిక్ వైజ్ ఎంత చక్కగా చెప్తున్నారంటే అభ్యర్థులకు బాగా యూజ్ అవుతుంది ఇది. ఇంటర్నేషనల్ ఒకవేళ రిలేటెడ్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అంటే అవి ఏ టాపిక్స్ మనం ఎక్కువగా టచ్, అంటే ప్రీవియస్ పేపర్స్ చూసినా ఏవి ఎక్కువగా, అంటే మీరేం చెప్తారు? ఇంటర్నేషనల్ అఫైర్స్ వీళ్ళకి ఎట్లా ఉందంటే సబ్జెక్ట్ లాగా కూడా ఉంది. వీళ్ళకి పేపర్ 1లో ఇంటర్నేషనల్ ఐఆర్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ అఫైర్స్ అని ఒక టాపిక్ ఉంది. అది కాకుండా కరెంట్ అఫైర్స్ అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ వీళ్ళకి యూజువల్గా కరెంట్ బేస్డే అడుగుతారు. 99% కంపల్సరీగా క్వశ్చన్ వచ్చే ఒక 3 ఏరియాస్ ఈ ఇయర్ అయితే, ఒకటేమో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, ఎందుకంటే అది ఇండియా ప్రతిపాదించింది, యుఎన్ ఒప్పుకుంది, 2023ని డిక్లేర్ చేశారు. సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్కి సంబంధించి వీళ్ళకి A to Z ప్రతి ఒక్కటి తెలియాలి. ఎట్లా అంటే బడ్జెట్లో ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ని పురస్కరించుకొని కొన్ని ఇనిషియేటివ్స్ అలొకేషన్ ఉంది, అది తెలియాలి. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, బేసిక్గా మిల్లెట్స్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ ఉంటాయి, వాటి వాల్యూస్, న్యూట్రిషన్ వాల్యూస్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ తెలియాలి, జనరల్ సబ్జెక్ట్. దాని తర్వాత ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ని ప్రమోట్ చేయడానికి డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ ఇనిషియేటివ్స్ చేస్తున్నాయి. సో ఆ ఇనిషియేటివ్స్ తెలియాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్స్ చేస్తుంది. దాని తర్వాత ర్యాంకింగ్స్, మిల్లెట్స్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్లో ఇండియా ర్యాంకింగ్ ఎంత, తెలంగాణలో ఏం మిల్లెట్స్ ప్రొడ్యూస్ అవుతాయి, ఇవన్నీ డీటెయిల్స్ వాళ్ళకి తెలియాలి. సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ A to Z కవర్ చేయాలి, దాంట్లో ఏదో ఒకటి అడిగే స్కోప్ ఉంటుంది. సెకండ్ 99% వచ్చే క్వశ్చన్ వచ్చే స్కోప్ ఉన్నది G20. చాలా పెద్ద ఏరియా. G20 చాలా ప్రెస్టీజియస్ ఇండియాకి, ఎందుకంటే G20 ఈజ్ అ ఫారం విచ్ రిప్రజెంట్స్ ద మోస్ట్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. అన్నిటికంటే పవర్ఫుల్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వరల్డ్ వైడ్, అవి G20లో సభ్యులు. సో G20కి ప్రాతినిధ్యం ఇండియా వహించడం అన్నది చాలా ప్రెస్టీజియస్. అందుకనే మనకి G20 మనం ప్రెసిడెన్సీ తీసుకున్న రోజు నుండి, ఎవరి దగ్గర నుండి తీసుకున్న మొదలుపెట్టి, అంటే లాస్ట్ ఇయర్ G20 ప్రెసిడెంట్ ఎవరు ఉండే మొదలుపెట్టి అసలు ఇండియా ఏమేమి, మనము వసుదైక కుటుంబకం అన్నది దానికి లోగో లాగా ఇచ్చినాం, లైఫ్ మూమెంట్ని అటాచ్ చేసినాం, ఆ లైఫ్ మూమెంట్ ఏంటి. దాని తర్వాత 6 ప్రయారిటీ ఏరియాస్ని డిక్లేర్ చేసింది ఇండియా. 6 ప్రయారిటీ ఏరియాస్ ఏంటి? G20 మనం ఇప్పుడు మీటింగ్స్ వింటున్నాం, మినిస్టేరియల్ కాన్ఫరెన్సెస్ అంటున్నాము, వర్కింగ్ గ్రూప్ మీటింగ్స్ అంటున్నాం, షెర్పా మీటింగ్స్ అంటున్నాం. దగ్గర ఒక 60-65 కాన్ఫరెన్సెస్ అయినాయి. ఆ 60-65 కాన్ఫరెన్సెస్ వెన్యూస్ తెలియాలి. ప్రామినెంట్గా హైదరాబాద్లో అయినాయి తెలియాలి. హైదరాబాద్లో ఒక 4 మీటింగ్స్ అయినాయి, అవి తెలియాలి. దాని తర్వాత మనకి యూజువల్గా వర్కింగ్ గ్రూప్ నుండి ఏమి డిక్లరేషన్స్ రావు, కానీ మినిస్టర్ మీటింగ్స్ నుండి డిక్లరేషన్స్ వస్తాయి. ఇది ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ వర్కింగ్ గ్రూప్ అంటే ఆఫీసర్స్ అనుకోండి, బ్యూరోక్రాట్స్, వాళ్ళు కలిసి వాళ్ళు కొన్ని డిస్కస్ చేస్తారు ఆ అంశానికి. టూరిజం ఉంది, టూరిజంకి సంబంధించి వీళ్ళు డిస్కస్ చేసి ఒక అజెండా రెడీ చేస్తే దాన్ని మినిస్టేరియల్ గ్రూప్లో డిస్కస్ చేస్తారు. మినిస్టేరియల్ గ్రూప్లో అయ్యే డిస్కషన్ వీళ్ళకి ఎగ్జామ్కి ఎక్కువ ఇంపార్టెంట్. గ్రూప్ 1లో అడిగారు ఇట్లాంటివి. తర్వాత ఫైనల్గా సమ్మిట్, మొన్న G20 సమ్మిట్ జరిగింది ఢిల్లీలో, రీసెంట్గా జరిగింది. సో G20 సమ్మిట్ తర్వాత వచ్చిందే ఢిల్లీ డిక్లరేషన్లో కీ పాయింట్స్, ఏమేమి మీద ఫోకస్ చేస్తాము, ఏమేం టార్గెట్స్ పెట్టుకున్నారు, అవన్నిటి మీద అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆన్ ద హోల్ G20 మీద
ఇన్ని ఏరియాస్లో ఏదైనా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో G20 ఇంపార్టెంట్. అట్లా మనము తర్వాత SCOకి కూడా ఇండియా ప్రాతినిధ్యం వహించింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, దానికి రిలేటెడ్ ఏమొచ్చినాయి, ఇవి మెయిన్ ఇంటర్నేషనల్ అఫైర్స్లో ఇండియా అన్నప్పుడు కంపల్సరీగా చదవాల్సినవి ఇవి. దాని తర్వాత అదర్ డెవలప్మెంట్స్ ఇంటర్నేషనల్, అంటే US రష్యాకి మధ్యలో లేదా US EUకి మధ్యలో ఏమైనా మేజర్ అకంప్లిష్మెంట్స్ ఉంటే అవి అడిగే స్కోప్ ఉంటుంది. మ్యామ్, మీరు మామూలుగా ఫస్ట్లో చెప్పింది ఏంటంటే ఈ రీసెంట్గా టర్మ్స్లో జరిగినవి ఎక్కువగా వస్తాయంటే ఈ రీసెంట్లో ఏమైనా టాపిక్స్ తీసుకుందామంటే అంటే అభ్యర్థులకు కూడా ఏ టాపిక్స్ అయితే ఉంటే వస్తాయి ఇవి చదువుకుంటే. ఇప్పుడు మీరు G20 అన్నారు, G20 లాంటివి ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు జరిగినాయా వాటి గురించి? ఇవి ఉన్నాయి, చంద్రయాన్ ఉంది, ఆదిత్య ఉంది. చంద్రయాన్ ఎట్లా అంటే ఇప్పుడు మనం చంద్రయాన్ 3 మాట్లాడుతున్నాం, కానీ చంద్రయాన్ 1, 2 డీటెయిల్స్ కూడా తెలియాలి. బ్యాక్గ్రౌండర్స్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ ఏముందంటే సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఒక 20 to 25 క్వశ్చన్స్ అడుగుతున్నారు. 20 to 25 క్వశ్చన్స్లో కనీసం 10 to 12 క్వశ్చన్స్ కరెంట్ బేస్డ్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ కరెంట్ బేస్డ్లో ఫస్ట్ ఏం చూసుకోవాలి అంటే ఇండియా మిషన్స్, రీసెంట్ మిషన్స్. ఇండియా స్పేస్ ఎకానమీ అంటాం మనం, అంటే స్పేస్ ద్వారా మనం చాలా సంపాదిస్తున్నాం. వేరే కంట్రీస్కి శాటిలైట్స్ లాంచ్ చేసి, వేరే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి శాటిలైట్స్ లాంచ్ చేసి. సో ఫస్ట్ వీళ్ళకి 2023 January 1st నుండి ఇప్పటివరకు లాంచ్ అయిన అంటే ఇండియా లాంచ్ చేసిన ప్రతి శాటిలైట్, దాని పేరు, ఎప్పుడు లాంచ్ అయింది, ఎక్కడి నుండి లాంచ్ అయింది, ఏ కంట్రీ లేదా ఏ ఆర్గనైజేషన్కి. ప్రతి శాటిలైట్కి ఒక పర్పస్ ఉంటుంది. అది వెదరా, ఎడ్యుకేషనా, లేకపోతే సెక్యూరిటీయా. సో ఆ పర్పస్ ఏంటి అంతవరకు. అండ్ లాంచ్ వెహికల్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి ఫస్ట్ చూసుకోవాలి. దాని తర్వాత సెకండ్, నేను అట్లా స్పేస్ అన్నీ చెప్తాను. ఫస్ట్ స్పేస్, తర్వాత సెకండ్ ఏం చూసుకోవాలంటే ఈ మేజర్ మిషన్స్. ఇప్పుడు మనం చంద్రయాన్ 3 ఒక మేజర్ సక్సెస్. చంద్రయాన్ 3 తర్వాత నేషనల్ స్పేస్ డే లాగా డిక్లేర్ చేయడం జరిగింది. దాని తర్వాత దాన్ని అది ల్యాండ్ అయిన ప్లేస్ని ఒకటని డిక్లేర్ చేశారు. చంద్రయాన్ 2 ఎక్కడ ఫెయిల్ అయిందో, క్రాష్ అయిందో ఆ ప్లేస్కి ఒక నేమ్ ఇచ్చారు. సో ఈ డీటెయిల్స్ చంద్రయాన్ మీద A to Z. చంద్రయాన్ 1 ఎప్పుడు లాంచ్ అయింది, దానికి అకంప్లిష్మెంట్స్ ఏంటి, దాంట్లో యూజ్ చేసిన రోవర్, ఇవన్నీ వాటి పేర్లు తెలియాలి. అప్పుడు ఎవరు హెడ్ ఉండే, ఇస్రో హెడ్ ఎవరు ఉండే, దాని ఎవరు బ్రెయిన్ చైల్డ్ అని అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దాని తర్వాత 2 ఎందుకు ఫెయిల్ అయింది, 3 ఎప్పుడు లాంచ్ అయింది, ఏం లాంచ్ అయింది, దాని మెయిన్ పర్పస్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ తెలియాల్సి ఉంటుంది. సో చంద్రయాన్ తర్వాత ఆదిత్య మిషన్, దానికి సంబంధించి ఇవి ఇండియాకి స్పేస్. తర్వాత మీరు గమనించుకుంటే నాసా గురించి చాలా వస్తాయి. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ నాసాది యూజువల్గా న్యూస్లో ఉంటుంది. ఎందుకంటే అది సెలెస్టియల్ బాడీస్ని డిస్కవర్ చేస్తుంది, స్టార్స్ని కానీ ప్లానెట్స్ని కానీ ఇట్లాంటి వాటిని డిస్కవర్ చేస్తుంది. అది డిస్కవర్ చేసినప్పుడల్లా ఫస్ట్ జేమ్స్ టెలిస్కోప్ నాసాదన్నది తెలియాలి. తర్వాత అది డిస్కవర్ చేసిన దానికి పేరు ఉంటుంది. ఆ పేరు ఏంటిది, అది స్టారా, ప్లానెటా, ఏంటిది అది, అవి తెలియాలి. దాని తర్వాత అదర్ కంట్రీస్ మిషన్స్ తెలియాలి. యూజువల్గా నాసా ఎక్కువ అడుగుతారు. నాసా, దాని తర్వాత EUది ఉంటుంది ఏజెన్సీ, ESA ఒకటి ఉంటుంది. తర్వాత చైనా ప్రామినెంట్గా చేసేది. రష్యా అయితే ఇప్పుడు వార్లో ఉంది కాబట్టి మనకు అంత లేదు, కానీ చైనా, కొత్తగా గల్ఫ్ కంట్రీస్ కూడా స్టార్ట్ చేస్తాయి, UAE స్టార్ట్ చేసింది. సో వీటికి మనం అంత డెప్త్కి వెళ్ళాల్సిన పర్లేదు. కంట్రీ, ఇనిషియేటివ్, పర్పస్ వరకు తెలిస్తే సరిపోతుంది. సో స్పేస్ ఇట్లా చూసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత వీళ్ళకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియా డిఫెన్స్. డిఫెన్స్లో ఎట్లా అంటే మనము ఫస్ట్ ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్స్కి వస్తే చాలా ఆర్మ్స్ న్యూస్లో వస్తున్నాయి. అయితే ఆ ఆర్మ్ పేరేంటి, అది ఎందుకు వాడతారు, ఇది ఒకటి తెలియాలి. దాని తర్వాత అది ఇండిజీనియస్లీ మ్యానుఫ్యాక్చర్డా, బయట నుండి తెస్తున్నామా. ఇండిజీనియస్లీ అయితే ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు, బయట నుండి అయితే ఎవరితో కొలాబరేషన్లో మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఇంతవరకు డిఫెన్స్ తెలుసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ ఇది ఉంటుంది. దాని తర్వాత వీళ్ళకి బయోటెక్నాలజీ అంటాం, అంటే లేటెస్ట్ అప్డేట్స్ ఇన్ మెడిసిన్, హెల్త్ కేర్, ఇవన్నీ. వ్యాక్సిన్స్ వచ్చినప్పుడు వ్యాక్సిన్ పేరు, దాని పర్పస్ ఏంటి, ఏ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది, ఇట్లాంటివన్నీ బయోటెక్నాలజీలో తెలియాల్సి ఉంటుంది. IT ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కూడా మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటిన్యూస్గా న్యూస్లో ఉంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫాదర్ ఎవరు అని అడిగే ఛాన్స్ ఉంది. బ్యాక్గ్రౌండ్లో అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇప్పుడు మీరు G20లో కూడా ప్రైమ్ మినిస్టర్ మాట్లాడినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చే నెగటివ్ ఎఫెక్ట్స్, ఎథికల్ కన్సర్న్స్ గురించి మాట్లాడారు వారు. అట్లాగే UN జనరల్ సెక్రటరీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ గురించి అందరూ కన్సర్న్ రేజ్ చేస్తున్నారు. EU అయితే ఒక కమిటీనే కాన్స్టిట్యూట్ చేసింది. సో అట్లా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఏమేమి డెవలప్మెంట్స్ అవుతున్నాయి అదొక టాపిక్. దాంట్లో వచ్చే డెవలప్మెంట్స్ అన్నీ తెలియాలి. డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని లాంచ్ చేస్తున్నాయి, వాటి పేర్లు తెలియాలి. సో ఇదొకటి. సెకండ్ ఏంటంటే మనము ఈ మాల్వేర్ అంటే సాఫ్ట్వేర్ అటాక్స్ గురించి వింటాం కదా, వాటి పేర్లు అవి దేన్ని అటాక్ చేస్తాయి అంతవరకు తెలియాల్సి వస్తుంది. ఇవి కాకుండా వీళ్ళకి జనరల్గా అడిగేట ఒకటి ఏముంటుందంటే మనకి ఇన్స్టిట్యూషన్స్ న్యూస్లో ఉంటాయి. ఆ ఇన్స్టిట్యూషన్ పేరు, లొకేషన్. ఉదాహరణకి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ శానిటేషన్ ఇన్స్టిట్యూషన్ అనేది కొత్తది ఇనాగ్రేట్ చేసింది గవర్నమెంట్. ఫస్ట్ టైం శానిటేషన్ రిలేటెడ్ ఒక నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్ ఇనాగ్రేట్ చేశారు. అది బెంగాల్లో ఇనాగ్రేట్ చేశారు. సో పేరు, లొకేషన్. ఎప్పుడైనా ఇన్స్టిట్యూట్స్ న్యూస్లో ఉంటే కంపల్సరీ పేరు, లొకేషన్. యూజువల్గా CSIR ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ అడుగుతారు. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. సో ఇట్లా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద వీళ్ళు ఎంత డీటెయిల్డ్గా చదువుకుంటే, అంటే కరెంట్ అఫైర్స్లో బేసిక్గా ఏమవుతుందంటే మనం న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చదివినప్పుడు దాంట్లో 200 వర్డ్స్ ఉంటే మనకు 20 వర్డ్స్ ఇంపార్టెంట్. అది ఎక్కడి వరకు కట్ చేసుకోవాలి, ఎక్కడి వరకు కట్ చేసుకోకూడదు అన్నది తెలియాలి. ఇప్పుడు నేను చెప్పింది కూడా వాళ్ళకి అంతవరకే. చైనా ఒక కొత్త శాటిలైట్ లాంచ్ చేసిందంటే ఆ చైనా శాటిలైట్ లాంచ్ మీద ఒక 100 వర్డ్స్ ఉంటే మనకు చైనా, ఆ శాటిలైట్ పేరేంటి, ఎందుకు, ఇంతవరకే చాలు. దాన్ని మించి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. అది తెలుసుకోవడం, ఆ లిమిట్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు కరెంట్ అఫైర్స్కి సంబంధించి బుక్స్ అంటే ఇది చాలా హ్యూజ్ సబ్జెక్ట్ కాబట్టి ఏంటి మరి బుక్స్ ఏవి చదవాలి అంటే ఏం చెప్తారు? అంటే న్యూస్ పేపర్స్ పక్కన పెడితే ఒకసారి బుక్స్ గురించి చెప్పండి. అంటే బుక్స్ అంటే స్పెసిఫిక్గా ఏమన్నా ఇవి చదివితే అయితే బెటర్గా ఉంటుంది అని ఏమన్నా? మార్కెట్లో కరెంట్ అఫైర్స్ మీద చాలా బుక్స్ ఉన్నాయి. యూట్యూబ్లో కూడా వీళ్ళు దే ఆర్ ఫ్లడెడ్ విత్ కరెంట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఉండడం. ఇప్పుడు యాక్చువల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరికి ఉన్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్. ఎంత ఇన్ఫర్మేషన్ ఉందంటే వాళ్ళకి అసలు ఏది తీసుకోవాలి, ఏది తీసుకోవద్దు అన్నది క్లారిటీ లేదు. మీరు ఏ సోర్స్ చూస్ చేసుకున్నా, ఇప్పుడు నేను చెప్పిన ప్యాటర్న్ ఇది విన్న తర్వాత మీరు ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఇది ఎంతవరకు సింక్రనైజ్ అవుతుంది అని. ఈ ప్యాటర్న్లో మీకు ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ దొరికితే అది చదువుకోవడం ఇంపార్టెంట్. అంటే మీకు బుల్లెటెడ్ పాయింట్స్ కన్సైజ్గా హైలైట్ చేసి ఇది ఇంపార్టెంట్ అని చెప్పే సోర్స్ ఏదైనా సరే, అది ఒక వీడియో అయి ఉండొచ్చు లేదా ఒక బుక్ అయి ఉండొచ్చు. వాళ్ళు కంపల్సరీగా ఇంకోటి ఏమవుతుందంటే కరెంట్ అఫైర్స్ ఇంకో మేజర్ ఛాలెంజ్ ఏమవుతుంది, వీళ్ళు బుక్స్ చదువుతారు. బుక్స్ చదివితే గుర్తుండడం చాలా కష్టం అండి. అదే ఎవరన్నా చెప్తుంటే విని చదివారనుకోండి రిలేట్ చేసుకోగలుగుతారు. అంటే మనము విన్నది ఎక్కువ గుర్తుంటుంది మనకి, చదివిన దానికంటే చూసింది విన్నది ఎక్కువ గుర్తుంటుంది. సో అట్లా మీకు ఎక్కడన్నా ఎవరన్నా చెప్పి ఇట్లా ప్రశ్న వస్తుంది, నేను యూజువల్గా ఏది చెప్పినా కంపల్సరీగా ఇది చెప్పిన తర్వాత దీని మీద ఇట్లా క్వశ్చన్ వస్తుంది అని చెప్తా. అది చెప్తే ఏమవుతుందంటే వాళ్ళకి అది ఇంప్రింట్ అయిపోతుంది. ఓకే ఇది క్వశ్చన్ ఇట్లా వస్తుంది, మన దీనికి ఇది ఆన్సర్. అట్లా మీరు పోనీ మీకు ఎక్కడ దొరకలేదు, మీరు చదివేటప్పుడు కూడా చదివిన తర్వాత అవును దీని మీద ఇట్లా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, నేను ఇది గుర్తుపెట్టుకోవాలి అని ఒక్కసారి ఎంఫసైజ్ చేసుకుంటే గుర్తుండే స్కోప్ ఉంటుంది. సో ఎనీ సోర్స్, అది యూట్యూబ్ కానివ్వండి, బుక్ కానివ్వండి, క్లుప్తంగా ఉండేది. కానీ మళ్ళీ ఇందులో ఛాలెంజ్ ఏంటంటే అన్ని క్లుప్తంగా చదవలేము. ఇప్పుడు G20 అన్న దాంట్లో A to Z తెలియాలి వీళ్ళకి, ఏదన్నా అడగవచ్చు. ఐ మీన్ స్కై ఇస్ ద లిమిట్ G20కి. కానీ కొన్ని ఏరియాస్ ఇప్పుడు బయట దేశాలకు సంబంధించి టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ మనకు డీటెయిల్స్ ఎక్కువ అవసరం లేదు. సో అట్లా ఆ ఎబిలిటీతోని ఉన్న ఏ బుక్ కానీ ఏ యూట్యూబ్ వీడియో కానీ వీళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు G20 టాపికే తీసుకున్నా ఎన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందంటే అని చెప్తారా? అసలు ఒక్కటి కూడా రాకపోవచ్చు. అందరూ ఇదే వస్తుంది ఒకటి కూడా రాదు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే కాంపిటీషన్ని వీడౌట్ చేయడానికి అసలు దాని మీద ఒక క్వశ్చన్ కూడా ఇవ్వరు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఎక్స్పెక్టెడ్ లైన్స్లో క్వశ్చన్ ఇస్తారు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే అసలు ఎవ్వరూ ఆలోచించని క్వశ్చన్. ఇప్పుడు ఏమైందంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఎగ్జామ్ ముందు రోజు నేను ఒక వీడియో చేస్తుండే యూట్యూబ్లో. దాంట్లో G20 మీద అప్పటి వరకు ఉన్న అంశాలన్నీ కవర్ చేసిన. అదే ఈ వసుదైక కుటుంబకం, G20 ప్రెసిడెంట్, G20
ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంటాం దాన్ని. అయితే ప్రతి ఐజీఓకి ఒక హెడ్ క్వార్టర్ ఉంటుంది, ప్రతి ఐజీఓకి. ఇప్పుడు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ హెడ్ క్వార్టర్ ఇండియాలో ఉంది. యుఎన్ రిలేటెడ్ చాలా ఆర్గనైజేషన్స్ హెడ్ క్వార్టర్స్ జెనీవా కానీ ప్యారిస్ కానీ అట్లా ఉంటాయి, న్యూయార్క్ కానీ. కానీ G20కి హెడ్ క్వార్టర్ లేదు. ఓకే, G20కి అసలు హెడ్ క్వార్టర్ లేదు. అది నేను స్పెసిఫిక్గా ఆ వీడియోలో ఇది చెప్పిన, ఎందుకంటే అట్లా హెడ్ క్వార్టర్ లేని ఆర్గనైజేషన్స్ మూడో ఉన్నాయి మొత్తంలో. సో అది చెప్పాను. అవన్నీ చెప్పిన అందులోంచి ఒక క్వశ్చన్ చెప్పినట్టు వచ్చింది. ఇంకొక క్వశ్చన్ అసలు నేను ఇంక్లూడ్ చేద్దామని కూడా ఇంక్లూడ్ చేయండి, అదే ఇదెందుకు అడుగుతారు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అనుకొని వదిలేసిన క్వశ్చన్ ఏంటి అంటే, నేను మీటింగ్ పేరు ఎక్కడైంది కవర్ చేసిన, కానీ ఆ మీటింగ్ అవుట్కమ్స్ కవర్ చేయలే. నాకు ఏమనిపించింది అంటే, గ్రూప్స్కి కదా అంత డీటెయిల్డ్గా అడగకపోవచ్చు, యూపీఎస్సీకి అయితే మీటింగ్ అవుట్కమ్స్ ఇంపార్టెంట్, సో అడగకపోవచ్చు అనుకున్నా. కానీ ఒక మీటింగ్ అవుట్కమ్ అడిగారు, ఇంకొక క్వశ్చన్. సో ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్లోనే 2 క్వశ్చన్స్ వచ్చినాయి G20. అది G20 స్టార్టింగ్లో, ఇంకా మనం అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కానినప్పుడే అడిగిండ్రు. ఇప్పుడు మొత్తం అయిపోయినాక అడగరా అంటే చెప్పలేం. కాకపోతే కాంపిటీషన్ కదా, కంపల్సరీగా తెలిసి ఉండాలి. ఒకవేళ అడిగితే పరిస్థితి ఏంటి, రేపు పొద్దున అయ్యో ఇంత చదివినాక అడగలేదంటే కూడా మనం ఏం చేయలేం, అడిగితే కూడా మనం ఏం చేయలేం. సో మనమైతే ప్రిపేర్డ్ ఉండాలి, అందుకు G20 చదవడం ఇంపార్టెంట్. మ్యామ్ ఇంకొకటి, మనం గ్రూప్ 1 చూసాము, 4 చూసాము, గురుకులాలు చూసాము, ప్యాటర్న్ చేంజ్ అవుతున్న ప్యాటర్న్ చూస్తుంటే ఏమనిపిస్తుంది మ్యామ్? అంటే యూపీఎస్సీ రేంజ్లో వెళ్ళిపోయింది అనుకోవచ్చా, లేదా దీని స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి ఎంతవరకు? గ్రూప్ 2 అయితే నాకు అర్థమైనంత వరకు కొంచెం టఫ్గానే ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయమ్మా, ఎందుకంటే సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ అది, ఇంకా మళ్ళీ ఇంటర్వ్యూస్ కూడా లేవు. 600 మార్క్స్, ఇంకో పెద్ద ఛాలెంజ్ ఏంటంటే 600 మార్క్స్. మీరు క్వాలిటేటివ్గా క్వశ్చన్స్ ప్రిపేర్ చేయాలంటే 600 క్వశ్చన్స్ రావాలి అంటే కూడా కొంచెం కష్టం. అండ్ ఇంకొకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆల్రెడీ గ్రూప్ 2 ఒకసారి జరిగింది. సిలబస్ ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ ఉంది. ఆ తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ ప్రతి ఎగ్జామ్లో ఉన్న ఏరియా, దాని మీద ఇప్పటికే చాలా ప్రశ్నలు అడుగున్నారు. ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేయకుండా అడగాలంటే పేపర్ స్టాండర్డ్ పెంచాల్సి వస్తుంది, అంటే అడిగే విధానం మార్చాల్సి వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ బదులు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో నాకు అర్థమైనంత వరకు పేపర్ కొంచెం స్టాండర్డ్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే వీళ్ళు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా టెస్ట్ ఎట్లాంటివి తీసుకోవాలి అంటే, సివిల్స్ ప్యాటర్న్. ఇప్పుడు క్వశ్చన్స్ కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటేమో డైరెక్ట్, వెన్, వేర్, హౌ, వాట్, హూ, ఇవి డైరెక్ట్. when did this happen, లేదా కంటి వెలుగు 2.0 వాజ్ లాంచ్డ్ ఆన్ విచ్ డేట్, అవన్నీ డైరెక్ట్ క్వశ్చన్స్. కానీ కొంచెం కాంప్లికేటెడ్. ఎట్లా అంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అసోసియేటెడ్ విత్ కంటి వెలుగు. కంటి వెలుగు ప్రోగ్రాంలో బెస్ట్ ప్రోటోకాల్ అని ఒకటి ఫాలో అయ్యారు, అంటే అది స్క్రీనింగ్కి వాడారు. ఆ ప్రోటోకాల్ ఫాలో అవ్వడం వల్ల ఏమైందంటే, ప్రతి వ్యక్తిని స్క్రీన్ చేయడానికి తీసుకునే సమయము 5 నిమిషాల కంటే ఎక్కువ లేకుండే. అండ్ ఎవరైనా స్క్రీన్ చేయొచ్చు, అంగన్వాడీ వర్కర్స్ దగ్గర నుండి మొదలుపెట్టి ఏఎన్యూ నర్సెస్ దాకా ఎవరైనా స్క్రీన్ చేయొచ్చు. అంటే మీకు కంపల్సరీగా ఆఫ్థల్మాలజిస్ట్ అవసరం ఉన్నాడు. అది బెస్ట్ ప్రాక్టీస్. దాన్ని తీసుకొచ్చింది ఎల్విపి ఐ ఇన్స్టిట్యూట్. సో మనకి ఈ డీటెయిల్స్, ఇవి కొంచెం ఇంట్రెన్సిక్ డీటెయిల్స్. సో నేను ఒకవేళ అదే కంటి వెలుగు మీద కొంచెం కాంప్లికేట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తా, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆన్ కంటి వెలుగు అండ్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్. 1, 2, 3, 4 ఒక 4 స్టేట్మెంట్స్ ఇస్తా. దాంట్లో కంటి వెలుగు 2.0 అడుగుతా, కంటి వెలుగు ఫస్ట్ ఫేజ్ అడుగుతా. నాకు అన్నీ తెలుసుంటేనే నేను దాన్ని ఆన్సర్ చేయగలుగుతా. సో నాకు అనిపించేది ఏంటంటే, ఇట్లాంటి ప్రశ్నలు అడిగే ఆస్కారం ఎక్కువ ఉంది డైరెక్ట్ క్వశ్చన్స్ కంటే. ఇట్లాంటి ప్రశ్నలు అడిగే ఆస్కారం ఎక్కువ. ఓకే, అభ్యర్థుల కోరిక మేరకైతే పోస్ట్ పోన్ కూడా చేశారు కాబట్టి, టైం కూడా ఇచ్చారు కాబట్టి, ఇంకేమైనా టఫ్ పెంచుతారా? అది చెప్పలేం. అంటే ఇంకా దీనికంటే ఏం టఫ్ చేస్తారు అన్నది పాయింట్. ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ 1, గ్రూప్ 4 టఫ్గానే ఇచ్చారు, ఇంకేం చేస్తారు? కాకపోతే ఏంటంటే, ఎకానమీలో వీళ్ళు డేటా చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సి వస్తుంది. ఎకానమీ కొంచెం ఇప్పటికీ కూడా వాళ్ళకి ఛాలెంజింగ్ ఉంది, డేటానే ఎక్కువ ఉంది. అండ్ ఆ డేటా కొంచెం జాగ్రత్తగా చదువుకోవాల్సి వస్తుంది, స్ట్రీమ్ లైన్ చేసి చదువుకోవాల్సి వస్తుంది. సో టఫ్ అంటే ఇంకా దీన్ని మించి చేయడానికి లేదు. కాకపోతే వీళ్ళకున్న సిలబస్ని కరెక్ట్గా వీళ్ళు చేసుకుంటే సరిపోతుంది. ఓకే మ్యామ్, ఏంటంటే ఇప్పుడు గ్రూప్ 2కి 600 మార్క్స్ కొడితే ఒకేసారి జాబ్ వచ్చేస్తుంది. ఆ రోజు మనం ఎగ్జామ్ ఎలా రాసామనే మీద డిసైడ్ అయి ఉంటుంది. కాబట్టి ఏంటి మ్యామ్, ఆ రోజు ఎగ్జామ్ గ్రూప్ 2కి సంబంధించి ఎలా ఉండాలి, ఏం చేయాలంటే ఏం చెప్తారు? నన్ను అడిగితే అయితే అసలు ఆ రోజు ఎగ్జామ్కి ఏం చేయాలన్న దానికంటే ఇప్పుడు ఉన్న టైంని ఎట్లా యూజ్ చేసుకోవాలన్నది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 45 days ఉందమ్మా ఎగ్జామ్కి. నాకు తెలిసి వీళ్ళు సెప్టెంబర్ ఎండింగ్ వరకు సిలబస్లు అన్నీ కరెక్ట్గా కంప్లీట్ చేసుకుని ఉంటే, 1 టైం రీడింగ్ అనండి ఇవన్నీ, అక్టోబర్ మాత్రము రివిజన్, టెస్ట్ ప్రాక్టీస్, ఎన్ని టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఇప్పుడు మీకు టైం ఉంది కాబట్టి కంపల్సరీగా టెస్ట్ సిరీస్ కానీ టెస్ట్ ప్రాక్టీస్ కానీ చేయండి.
అవి కూడా సింపుల్వి చేయొద్దు, పీవైక్యూస్ చేయొద్దు. పీవైక్యూస్ మీరు అంటే మీకైనా మీకు టచ్ ఉంటుంది, సో పీవైక్యూస్ చేయడం పెద్ద డీల్ కాదు. కానీ మీరు చూస్ చేసుకునే టెస్ట్ సిరీస్ ఎట్లా ఉండాలి అంటే వాళ్ళు మీకు కంప్లీట్ కొత్త క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్, ఇప్పుడు నేను చెప్పిన ప్యాటర్న్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్. ఇట్లాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే ఏమవుతుందంటే వీళ్ళకి రేపొద్దున పేపర్ టఫ్ వచ్చిన, అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అమ్మా ఇది. మేము ఏం చేసినామంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అప్పుడు మేము పెట్టిన టెస్ట్లలో చాలా లెందీగా ఇచ్చినాం. ఈ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇట్లాంటివి ఎక్కువ ఇచ్చినాం. ఫ్రాంక్లీ ఇనీషియల్గా స్టూడెంట్స్ భయపడ్డారు, తిట్టారు, అన్నైనాయి. కాకపోతే అవి రిలీజియస్గా చేసిన వాళ్ళకి గ్రూప్ 1 ఫస్ట్ టైం కండక్ట్ చేసినప్పుడు కూడా పేపర్ చాలా లెందీగా వచ్చింది. ఇదే ప్యాటర్న్ క్వశ్చన్స్ వచ్చినాయి. ఏమవుతుందంటే మన మైండ్కి మనం ఎట్లా అలవాటు చేస్తే అట్లా అలవాటు అయిపోతుంది. సో మనం ఇట్లాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి వెళ్ళి పొరపాటున వీళ్ళకి లక్ బాగుండి ఈజీ ఇచ్చింది అనుకోండి పేపర్, ఏం అనిపించదు. కానీ మనం ఈజీకి ప్రిపేర్ అయ్యి వెళ్ళి అక్కడ టఫ్ వచ్చింది అనుకోండి పేపర్, అసలు ఆ పేపర్ షాక్ సింక్ అయితే చాలా మందికి టైం పట్టింది. ఫస్ట్ టైం ప్రిలిమ్స్ రాసినప్పుడు మీరు గమనించి చాలా మంది ఏమన్నారంటే అసలు ఆ పేపర్ ఇట్లుందేంటి అన్న ఆ షాక్లోకి వెళ్ళి బయట రావడానికి వాళ్ళకి టైం పట్టింది. ఫస్ట్ టైం నాకు తెలిసి 90% ఫుల్ పేపర్ అటెంప్ట్ చేయలే. సెకండ్ టైంకి అది లేకుండే, ఎందుకంటే వాళ్ళు ఆ లెంత్ ఆఫ్ పేపర్ అలవాటు పడి ఉన్నారు కాబట్టి ఒక 60-65% అటెంప్ట్ చేయలేము, మిగతా వాళ్ళు చేసి. సో మీరు ఫస్ట్ ప్రాక్టీస్లోనే ఇట్లాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడము, సివిల్స్ పీవైక్యూస్ చేయండి. ఎక్కడ మీరు టెస్ట్ చేసినా కంపల్సరీగా ఈ లెంత్ ఉండే క్వశ్చన్స్, 2-3 ఏరియాస్ని టచ్ చేసుకుంటూ అడిగే క్వశ్చన్స్, ఇప్పుడు నేను కంటి వెలుగు మీద చెప్పినా కదా అట్లాంటి ప్రశ్నలు ఉండే క్వశ్చన్స్. ఇవి చదివితే మీకు ఏమవుతుందంటే ఒక అవగాహన వస్తుంది, రేపు పొద్దున ఇట్లా వచ్చినా మనం ఏం ఆన్సర్ చేయాలి. అండ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఒక టాపిక్ మీద ఎట్లా అడగొచ్చు అన్న అవగాహన పెరుగుతుంది. అందుకనే క్వశ్చన్స్ కంపల్సరీగా సాల్వ్ చేయాలి. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే నా సిలబస్ అయిపోయినాక నేను క్వశ్చన్స్ మొదలు పెడతా అంటారు. కానీ అయిపోవడం అంటే ఇప్పుడు నేను 15 ఏళ్ళ నుండి పాలిటీ చెప్తున్నా, ఈ రోజుకి కూడా నేను పాలిటీ అంతు చూసినా అంటే నేను మూర్ఖురాలిని, ఎందుకంటే అవి సీమ్లెస్ సబ్జెక్ట్స్, అదొక సముద్రం. సో మీరు అట్లనే అది అయిపోయిన రోజు నేను చూసుకుంటా అంటే అది కుదరదు. ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తే ఏమవుతుంది అంటే ఒక్కొక్క టాపిక్ అయిపోగానే టాపిక్ వైజ్ టెస్ట్ దొరికితే అయిపోగానే ఆ టాపిక్ మీద టెస్ట్ అటెంప్ట్ చేస్తే ఒకవేళ మీరు ఎక్కడైనా తప్పు పోయినా లేదా ఏదైనా మర్చిపోయినా మీకు ఇమీడియట్గా అది రెక్టిఫై అయిపోతుంది. మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. టెస్ట్లలో మీ పర్ఫార్మెన్స్ మీ కాన్ఫిడెన్స్కి చాలా ఇంపార్టెంట్. మీరు అడిగారు కదా ఎగ్జామ్ రోజు ఎట్లా ఉండాలని, ఎగ్జామ్ రోజు మీకు ఆ కాన్ఫిడెన్స్ రావాలి, టెన్షన్ ఉండకూడదు అంటే ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్కి ఇప్పుడున్న ఐడియా ఎట్లా ఉంటుంది అంటే చదువుతూనే ఉంటారు. ఆ చదువుతున్నది ఎక్కడికి పోతుంది, ఏడ సేవ్ అవుతుంది, స్టోర్ అవుతుంది, అది మళ్ళీ రిట్రీవ్ అవుతుందా లేదా కూడా మనకు తెలియదు. కానీ మనం టెస్ట్ సాల్వ్ చేస్తే ఆ ప్రాబ్లం పోతుంది. సో వాళ్ళకి 45 days ఉన్నాయి కాబట్టి కంపల్సరీ టెస్ట్ల మీద ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్, స్పెషలీ ఎంసీక్యూస్ కాబట్టి డేటా రిలేటెడ్ క్వశ్చన్స్, నేను చెప్పిన ప్యాటర్న్లో ఉన్న క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయడం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఒక టాపిక్ తీసుకున్నాను మ్యామ్, ఆ టాపిక్ మొత్తం చదవమంటున్నారు, తర్వాత టెస్ట్ సెలెక్షన్కి సంబంధించి కూడా సిరీస్ రాయడం కూడా, అది ఎలా చదవమంటారు, నోట్స్ సిరీస్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే యూజ్ అవుద్ది. ఇప్పుడు మనం ఏదన్నా ఒక టాపిక్ తీసుకుంటే ఉదాహరణకి తెలంగాణ ఉద్యమము రాష్ట్ర ఆవిర్భావన తీసుకుంటే మనకి 2 కీ మూమెంట్స్ ఉంటాయి మలిదశ ఉద్యమం ముందు, ఒక 1952, ఒక 1969. 1952 అజిటేషన్ అన్నది చాలా చిన్నది, 3 నెలలే అయింది అది. కానీ 1969 అన్నది 3 ఏళ్ళు అయింది. 1969 మీద వచ్చే ప్రశ్నలు చాలా ఎక్కువ ఉంటాయి, అది ఆల్మోస్ట్ 2 units వీళ్ళకి సిలబస్లో. 1952 మీద అది ఒక హాఫ్ యూనిట్ అనుకోండి, దాని మీద అడిగే స్కోప్ కూడా 30 ప్రశ్నలు, అంటే తిప్పి అడిగినా దానికంటే ఎక్కువ రావు. సో నేనేం చేస్తాను, నేను ఆస్పిరెంట్ అయితే ఫస్ట్ 1952 అజిటేషన్ చదివిన తర్వాత ఎట్లా చదువుతావు, అసలు ఏ టాపిక్ తీసుకున్నా కూడా దానికి అది ఎక్కడ మొదలైంది, ఎందుకు మొదలైంది, ఎప్పుడు మొదలైంది, దాంట్లో ఏం జరిగింది. మీరు ఏ టాపిక్ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా మీరు అడగాల్సిన బేసిక్ క్వశ్చన్స్ ఇవే, వెన్, వేర్, హౌ, వాట్, వై, ఇవన్నీ వస్తాయి. సో 1952 ఉద్యమం అసలు మొదలవ్వడానికి కారణాలు ఏంటి, కారణాలు కొన్ని ఉంటాయి, కానీ ఒక పాయింట్ తర్వాత ఒకటి జరగంగానే ఇమీడియట్గా మొదలు పెడతారు. సో ఆ ట్రిగర్ ఏంటి, ఎక్కడ మొదలైంది, ఎవరు మొదలు పెట్టారు, వాళ్ళ మెయిన్ డిమాండ్స్. ఇప్పుడు నేను ఒక ప్రొటెస్ట్ స్టార్ట్ చేసిన అంటే ఫస్ట్ నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నావు అని అడుగుతారు. సో ఈ మెయిన్ డిమాండ్స్ ఏంటి, దాని తర్వాత ఇప్పుడు నేను నా డిమాండ్స్ చెప్పిన నెక్స్ట్ నేను ఆ డిమాండ్స్ ఫుల్ఫిల్ చేయడానికి ఏం చేసిన అంటే వీళ్ళు ఉద్యమించే వాళ్ళు ఏమేం చేసిండ్రు, బందులు చేసిందా లేకపోతే ఫైరింగ్ అయిందా, ఇవన్నీ ఈవెంట్స్. ఈ ఈవెంట్స్కి స్పందన
మనం ఎవరినైతే డిమాండ్ చేస్తున్నామో వాళ్ళు ఎట్లా స్పందించారు, అంటే గవర్నమెంట్ ఎట్లా స్పందించింది, కమిటీ అపాయింట్ చేసిందా లేకపోతే ఇంకేదైనా చేసిందా, ఆ స్పందన. దాని తర్వాత ఫైనల్గా ఉద్యమం ఒక పాయింట్ తర్వాత క్లోజ్ అయిపోతుంది. ఎందుకు క్లోజ్ అయింది, లాస్ట్కి దానివల్ల వచ్చిన అవుట్కమ్ ఏంటి. మీరు ఇప్పుడు 1969 అయినా, మలి దశ ఉద్యమం అయినా, 1952 అయినా అప్రోచ్ ఇదే ఉంటుంది. కాకపోతే ఏమవుతుందంటే 1969లో ఆ ప్రొటెస్ట్లు రకరకాలు ఉన్నాయి. దాంట్లో ధర్నాలు ఉన్నాయి, బందులు ఉన్నాయి, నిరాహార దీక్షలు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. 1952లో నిరాహార దీక్షలు లేవు. సో అట్లా తేడాలు ఉంటాయి, అంతేగాని అప్రోచ్ మాత్రం ఇట్లాగే ఉంటుంది. సో ఫస్ట్ ఈ అప్రోచ్ అర్థం చేసుకుంటే మీకు ఏమవుతుందంటే గ్యాప్స్ ఫిల్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన అప్రోచ్ ఒక్కసారి చూసుకుంటే అది ఒక స్టోరీ లాగా. అట్లా మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి సబ్జెక్ట్, తర్వాత ఫ్యాక్ట్స్ వస్తాయి. ఆ ఫ్యాక్ట్స్ని స్పెషలీ ఫ్యాక్ట్స్ ఎక్కడ మూమెంట్ కానీ ఎకానమీ కానీ, నేను యూజువల్గా నా స్టూడెంట్స్కి ఏం చెప్తా అంటే ఎంసీక్యూస్ కంటే ఎక్కువ బ్లాంక్స్ లాగా ప్రాక్టీస్ చేస్తే బాగా గుర్తుంటుంది. ఇప్పుడు ఉదాహరణకు 1969లో ఒక 10 ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ ఉంటాయి. రెడ్డి కాలేజ్ హాస్టల్ మీటింగ్ అంటాము, దాని తర్వాత సికింద్రాబాద్ ఫైరింగ్ ఇన్సిడెంట్, సిపిఐ మీటింగ్ పార్టీ మీటింగ్లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, రాజ్భవన్ ఫైరింగ్ ఇన్సిడెంట్, ఉమ్దానగర్ శంషాబాద్ దగ్గర రైల్వే స్టేషన్ అది ఫస్ట్ ఫైరింగ్ అనమాట, సదాసిఫ్పేట్ ఫైరింగ్ ఇన్సిడెంట్, ఫస్ట్ అమర వీరులు. సో అట్లా డిఫరెంట్ ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఆ ఇన్సిడెంట్స్ అన్ని ఇన్సిడెంట్ పేరు రాసుకోండి పెన్తో, పక్కన బ్లాంక్ వదిలేసాయి. మీరు చదివి రివైజ్ చేసుకునేటప్పుడు చూడకుండా ఇన్సిడెంట్ ఏ రోజు జరిగింది, ఎవరు చనిపోయారు, ప్రతి ఇన్సిడెంట్లో ఆల్మోస్ట్ ఒక చనిపోయిన వ్యక్తి పేరు ఉంటుంది, చనిపోయిన వ్యక్తి పేరు, ఇట్లా మీరు రాసుకుంటే రికలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ ప్రాక్టీస్ మీకు చాలా హెల్ప్ చేస్తుంది. అది చేసినాక ఏం చేయాలి అంటే ఎంసీక్యూస్ టాపిక్ వైజ్. ఇప్పుడు నేను 1952 అజిటేషన్ చదివిన, దాని మీద పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయండి, లేదా మీరు ఏదైనా టెస్ట్ చేసినప్పుడు ఆ టెస్ట్లో ప్రాక్టీస్ చేయండి. ఆ టెస్ట్ సిరీస్లో కంపల్సరీ టాపిక్ వైజ్ డివైడ్ చేసేస్తే మీకు చాలా అడ్వాంటేజ్. దానివల్ల ఏమవుతుందంటే 1952లో నాకు ఏదైనా రాలే, నాకు ఏమర్థమవుతుంది, ఓకే నేను ఈ టాపిక్ని ఎక్కువ రివైజ్ చేయాలి. కానీ 1969లో నాకు 50 క్వశ్చన్స్ ఉంటే నేను 48 ఆన్సర్ చేసిన. సో నాకు అర్థమైంది ఏంటి, నాకు ఇది బాగా వచ్చు, నేను ఇది తక్కువ రివైజ్ చేసినా సరిపోతుంది. టాపిక్ వైజ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే వచ్చే బెనిఫిట్ ఏంటంటే నేను ఎంత చదవాలి ఒక సబ్జెక్ట్, ఎక్కడ నేను వీక్ ఉన్నా, ఇక్కడ నేను స్ట్రాంగ్ ఉన్నా. ఇది మనకి సబ్జెక్ట్లో కూడా మనకు కొన్ని ఏరియాస్ వీక్ ఉంటాయి, కొన్ని ఏరియాస్ స్ట్రాంగ్ ఉంటాయి. అది ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ చేస్తాయి టాపిక్ వైజ్ టెస్ట్. మ్యామ్, మీ ఎక్స్పీరియన్స్తో మీరు ఎంతోమంది అభ్యర్థులను చూశారు, ఎంతోమందికి ఉద్యోగాలు రావడంలో సహాయపడ్డారు. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు గ్రూప్ 2 అభ్యర్థి మెంటాలిటీ ఎలా ఉంటుంది, అంటే 600 ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటే జాబ్ వస్తుంది, లైఫ్ సెటిల్డ్, ఈ టెన్షన్లో ఎలా ఉంటుంది చదవడం అనేది, ఏంటి అనేది, దాన్ని ఎట్లా సార్ట్ అవుట్ చేసుకోవాలంటే? ఫస్ట్ థింగ్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో హార్డ్ వర్క్ ఎంత ఇంపార్టెంటో స్మార్ట్ వర్క్ అంత ఇంపార్టెంట్. స్మార్ట్ వర్క్లో ఫస్ట్ మెజర్ ఏంటి అంటే వీళ్ళు కంపల్సరీగా సిలబస్ మీద ఒక ఐడియా ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ వీక్ ఏరియాస్, స్ట్రాంగ్ ఏరియాస్. చాలామంది స్టూడెంట్స్లో నేను అర్థం చేసుకుంది ఏంటంటే భయం ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళకి ఎట్లుంటుంది అంటే ఇది మనతో అవుతుందా, నాకు రేపు జాబ్ రాకపోతే 45 రోజుల తర్వాత ఉన్న ఎగ్జామ్లో నేను ఎట్లా పర్ఫామ్ చేస్తాను, ఇవాళ నుండి ఆలోచించడము తెలివి తక్కువతనమా, తెలివి మంతుల పన అర్థం చేసుకుంటే అది తెలివి తక్కువతనం అవుతుంది. అసలు నువ్వు ఏం చేసినావని నువ్వు రేపు జాబ్ రావాలన్న క్వశ్చన్కి వస్తే దానికి ఆన్సర్ ఉండదు. సో ఫస్ట్ వీళ్ళు ఏం చేయాలంటే మైండ్ని కంట్రోల్ చేసుకోవాలి. కంపల్సరీగా రేపు ఎగ్జామ్ వస్తుందా రాదా అన్న థాట్ మీదకి వెళ్ళి మైండ్ని తీసేసి ఎగ్జామ్కి నేను ఏం చదవాలి, చదివితే నాకు ఎక్కువ ఛాన్సెస్ ఎక్కడ ఉంటాయి అన్న ఆలోచన చాలా ముఖ్యం. నేను బాగా బలంగా నమ్మేది ఏంటంటే ఒక మనిషి ఏదైనా ఆలోచన ధోరణి చాలా మ్యాటర్ అవుతుంది. మన ఆలోచన ధోరణి కరెక్ట్గా ఉంటే మనం చేసే పని కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ రిజల్ట్ గురించి ఆలోచించడం ఆపేసేయాలి. మనం ఏం చేస్తే ఎగ్జామ్ మంచిగా అవుతుంది అన్న దాని మీద ఫోకస్ పెట్టాలి. దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ ఏంటి, సిలబస్ మీద కంప్లీట్ ఐడియా ఉండాలి. చాలామంది సిలబస్ చదవడానికి భయపడతారు. సిలబస్ మీద ఐడియా ఉండాలి. సిలబస్లో మీకు ఏదైనా అర్థం కాకపోతే అది అడగండి. ఇప్పుడు మనం టీసాట్లో ప్రోగ్రామ్స్ చేస్తున్నాం ఎక్స్పర్ట్స్తో, లేదా యూట్యూబ్ ఛానల్స్లో ఎక్కడ మీరు కమెంట్ చేసినా సిలబస్ మీద ఒక ఐడియా తెచ్చుకోవడం, ఒక టాపిక్ మీద ఐడియా తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వీళ్ళు చేయాల్సింది అది. తర్వాత సెకండ్ చేయాల్సింది ఏంటంటే రిసోర్సెస్. చాలామందికి ఉండే అలవాటు ఏంటంటే ఒక బుక్ కొత్తగా మార్కెట్లో వచ్చిందంటే ఇంకా బుక్ ఒక్కడు కొన్నాడంటే అందరు కొంటారు. అశోక్ నగర్లో జనరల్ ట్రెండ్. కానీ ఎందుకు కొంటున్నామో కూడా తెలియకుండా బుక్కులు కొనొద్దు. ఎందుకంటే సైకలాజికల్గా స్టూడెంట్కి ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఇన్ని బుక్స్ నా ర్యాక్ మీద ఉంటే అమ్మో నేను ఇవన్నీ చదివితేనే నాకు సబ్జెక్ట్ వస్తుంది అనుకుంటాం. కానీ అది నిజం కాదు. ఒక్క సబ్జెక్ట్కి 2-3 పుస్తకాలు. ఎందుకంటే డేటా మీరు ఏ బుక్లో చదివినా మారదండి, సింపుల్ లాజిక్ అది. సో మీరు 1-2 స్టాండర్డ్ బుక్స్ లేదా నోట్స్, అంతకి మించి తీసుకోవద్దు. థర్డ్ ఏంటంటే ఐడెంటిఫై యువర్ స్ట్రాంగ్ అండ్ వీక్ ఏరియాస్.
అది చాలా ఇంపార్టెంట్. అది మనము పక్కోడితో కంపేర్ చేసుకొని ఐడెంటిఫై చేయొద్దు. స్టూడెంట్స్ చేసే చాలా పెద్ద తప్పు, యూజువల్గా హాస్టల్స్లో ఉండేవాళ్ళు, స్టడీ రూమ్స్లో ఉండేవాళ్ళు ఎగ్జామ్ దగ్గరకు వస్తున్న కొద్దీ పక్కోడితో ఎంత తక్కువ మాట్లాడితే వీళ్ళకి ఆరోగ్యానికి ఎగ్జామ్కి అంత మంచిది. ఎందుకంటే ఏమవుతుందంటే 99 కరెక్ట్ ఆన్సర్ చేసి ఒక్కటి నాకు రాకుండా నా పక్కోనికి వచ్చిందంటే ఒకదాని మీద నా ఫోకస్ ఉంటుంది. 99 నేను ఆన్సర్ చేసిన అన్న విషయం కూడా నేను మర్చిపోతా. అది కరెక్ట్ కాదు. అందుకనే ఎంత తక్కువ మీ ప్రిపరేషన్ని డిస్కస్ చేస్తే, ఎంత తక్కువ మీరు ఎదురు మనిషి ప్రిపరేషన్ని తెలుసుకుంటే మీకు అంత మంచిది. మీరు మీ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయాలి. మీ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయడం చాలా ఈజీ. మీకు సిలబస్ ఉంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి, మీకు ఏది మీ వల్ల అవుతుంది, ఏది మీ వల్ల అయితే లేదు, ఎక్కడ మీకు ప్రాబ్లం ఉందన్నది మీకు తెలిసినంత మంచిగా ప్రపంచంలో ఎవరికి తెలియదు. సో ఫస్ట్ మీ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేసుకోండి. ఇంటరాక్షన్స్, కంపారిజన్స్ ఎంత లిమిట్ చేసుకుంటే అంత మంచిది. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎవరితో డిస్కస్ చేయాలి అని తెలవడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే నేను చాలా మందిని చూసిన మంచి స్టూడెంట్స్ కాన్ఫిడెన్స్ పోయి పక్క వాళ్ళతో కంపేర్ చేసుకొని ఎగ్జామ్ని పాస్ చేసుకున్న వాళ్ళని ఎంతో మందిని చూసిన నేను. అది మాత్రం చేయకూడదు. మన సిలబస్ ఎంతవరకు అయింది, ఇది థర్డ్ స్టెప్. మన వీక్నెసెస్ అండ్ స్ట్రెంగ్స్, ఆ థర్డ్ స్టెప్లో భాగంగానే టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత ఇంకా మనం రివిజన్ స్టార్ట్ చేయొచ్చు. రివిజన్ ఎక్కడ వీక్ ఉంటే అక్కడ, ఎక్కడ స్ట్రాంగ్ ఉంటే ఆ ఏరియాస్ తగ్గించుకొని అట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. సిలబస్లో ఉన్న ప్రతి ఏరియా ఇంపార్టెంట్. నేను ఈ ఏరియా వదిలేస్తా అంటే కుదరదు. ఎందుకంటే ఆ ఏరియా నుండి మార్క్స్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయా రావా ఎవరు తెలియదు. ఒకటే ఏరియా నుండి 3 ఇస్తే, నేను వదిలేసిన ఏరియాలో నుంచి 3 ఇస్తే ఇది రిలేటివ్ కాంపిటీషన్. కాబట్టి ప్రతి ఏరియా, ప్రతి టాపిక్ కంపల్సరీగా సిలబస్లో చదవాలి, వదిలేయకూడదు. ఇవన్నీ ఇంపార్టెంట్ రూల్స్ మీరు మైండ్లో పెట్టుకోవాల్సినవి. మ్యామ్, చాలామంది అభ్యర్థులు చూసాం 8 hours 10 hours చదివేస్తారు. చదవడంలో ఇది అయిపోయిందా, ఈ యూనిట్ అయిపోయిందా, ఈ సబ్జెక్ట్ అయిపోయిందా, ఈ టాపిక్ అయిపోయిందా, తీరా ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఎగ్జామ్ రాసిన తర్వాత అరే నేను చదివిందే నేను ఐడెంటిఫై చేసుకోలేకపోతున్నాను అనేటువంటిది చాలామందికి వచ్చి బయటకు వచ్చాక మాట్లాడుకోవడం మనం చూస్తుంటాము. ఆ గుర్తుండడానికి ఏమైనా టిప్స్ చెప్తారు? అది ఎందుకు గుర్తులేదో అది అడగండి. చెప్పండి. ఎందుకు గుర్తుండదు అంటే ఫస్ట్ రీజన్ వీళ్ళు చదువుతారు కాబట్టి, కానీ అది గుర్తుంటుందా లేదా అని ఆలోచన ఉండదు. అది ఉండాలి అంటే టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి. టెస్ట్ ప్రాక్టీస్ చేస్తే ఇట్లాంటి స్కోప్ చాలా తక్కువ ఉంటుంది. సెకండ్ రీజన్ ఎందుకు గుర్తురాదంటే టెన్షన్. ఎందుకు ఆ టెన్షన్ వస్తుంది అంటే, మనకి ఎప్పుడైనా ఏ విషయంలో అయినా జనరల్గా కూడా టెన్షన్ ఎప్పుడు వస్తుంది అంటే, మనం ఏమైపోతుందో, ఇది రాకపోతే మన పరిస్థితి ఏందో అన్న ఆలోచన వచ్చినప్పుడు టెన్షన్ వస్తుంది. ఎగ్జామ్లోంచి బయటికి 4th పేపర్ రాసి బయటికి వచ్చే వరకు దాని రిజల్ట్ గురించి ఆలోచించకుండా మనం మెంటల్గా ప్రిపేర్ అయితే ఆ టెన్షన్ ఉండదు. మీరు గమనించండి, మనిషి టెన్షన్ ఉన్నప్పుడు కొన్నిసార్లు వాళ్ళ పేరు కూడా వాళ్ళకి గుర్తుండదు. అందుకనే టెన్షన్ పడదు. సో దానికి రెండే ఆప్షన్స్. ఒకటి ఏంటంటే మీరు ఫస్ట్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి. టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తే మీకు అప్పుడే అర్థమవుతుంది. మాకు ఇప్పటికీ కూడా వచ్చి చెప్తారు, మేడం నేను అన్నీ చదివినా కానీ టెస్ట్ పేపర్ ముందుకు రాగానే బ్లాంక్ అయిపోతున్నా అంటారు. ఎందుకు? టెన్షన్ వల్ల బ్లాంక్ అవుతున్నారు. రాకపోతే ఏంది అన్న భయం. ఆ భయాన్ని మీరు ఓవర్కమ్ చేయాలంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఇంకోటి, నేను మీకు స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఐడెంటిఫై చేయమని చెప్పిన. నాకు ఒకసారి ఇది నా వీక్నెస్ అని తెలిసినప్పుడు ఫస్ట్ నేను దాని మీద వర్క్ చేస్తే నా కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. సో నాకు ఏదైతే రాదు అని నేను అనుకుంటానో ముందు దాన్ని జయించడానికి ప్రయత్నించాలి. నాకు ఈ సబ్జెక్ట్ టఫ్, ఫస్ట్ నేను ఇది కంప్లీట్ చేస్తాను. నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ని అదే అడుగుతా, మీకు అన్నిటికంటే టఫ్ సబ్జెక్ట్ ఏంది అంటే, ముందు అది చదవండి అంట. అది ముందు చదివితే మిగతా సబ్జెక్ట్స్ భయం ఉండదు. ఆ భయం ఒక్కసారి మనం కాంకర్ చేస్తే ఎగ్జామ్ ఈజీ అవుతుంది. మ్యామ్, మా అభ్యర్థులు ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఏమైనా మీ నుంచి ఒక స్మార్ట్ టిప్స్ చెప్తే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే బాగా టెన్షన్లో ఉన్నారు, టైం ఉంది, ఈ టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఏంటి, వాళ్ళ బ్రెయిన్లో అనేక థాట్స్ తిరుగుతున్నాయి. కాబట్టి మీరేం చెప్తారు మా అభ్యర్థులకి? ఒకటేసారి ఒక సబ్జెక్ట్ మీద పట్టు సాధించడం అనేది జరగదు. సో ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీతో మీరు స్ట్రిక్ట్గా ఉండండి, కానీ మరీ స్ట్రిక్ట్గా ఉండకండి. అంటే ఇప్పుడు 10 చదివిన దగ్గర 8 గుర్తుండే 2 గుర్తు లేకపోతే ఇట్ ఈస్ ఓకే. సెకండ్ టైం రివైజ్ చేసినప్పుడు 10కి 10 గుర్తుండే ఆస్కారం ఉంటుంది. సో ఒక్కదాని కోసము అనవసరంగా చాలా టైం వేస్ట్ చేయొద్దు. టైం బౌండ్గా రివైజ్ చేయండి. ఎన్ని రివిజన్స్ చేయగలిగితే అంత మంచిది. నన్ను అడిగితే పాలిటీ మొత్తం వీళ్ళు ఒక 1.5 డేలో రివైజ్ చేయగలుగుతారు. అట్లా ఇమాజిన్ పాలిటీ 1.5 డే 5 టైమ్స్ రివైజ్ చేస్తే వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. 2 డేస్లో ఫార్మేషన్ మొత్తం రివైజ్ చేయొచ్చు. అట్లా మీరు ఒక టైం లిమిట్ పెట్టుకొని రివైజ్ చేయండి. కానీ ఇంకోటి ఏంటంటే, ఒక టాపిక్ రివైజ్ చేసినాక 5 minutes గ్యాప్, బుక్ పక్కన పెట్టి కళ్ళు మూసుకొని నేను ఇందులో ఏం చదివినా అనేది గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తే రిటెన్షన్ చాలా ఎక్కువ ఉంటుంది.
ఆ రిటెన్షన్ చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి ఎగ్జామ్కి. థర్డ్ థింగ్ ఏంటంటే ఏది చదివినా కూడా మీ మైండ్ ఎప్పుడు ఏం చెప్పాలంటే ఇది నాకు ఇంపార్టెంట్, ఇది నాకు ఇంపార్టెంట్ కాదు, దీని మీద ప్రశ్న వచ్చే ఆస్కారం ఉంది, దీని మీద లేదు అన్న అవగాహనతో చదవడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు కూడా వీళ్ళకి వచ్చినాక నష్టం ఏం లేదు. 45 రోజులు అంటే ఇట్స్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ టైం. ఈ 45 డేస్ రివిజన్ ప్రాక్టీస్కి కరెక్ట్గా పెట్టుకుంటే ఎగ్జామ్ ఈజీ అవుతుంది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మనం ఇంకా యుద్ధానికి తయారవుతున్నాం. యుద్ధం రిజల్ట్ గురించి ఆలోచించడం అంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. మీరు ఆ యుద్ధం రిజల్ట్ గురించి ఆలోచించే టైంని మీ ప్రిపరేషన్ మీద పెడితే మీకు ఇంకో 2 మార్కులు ఎక్కువ వస్తాయి. సో అది మాత్రం ఎట్టి పరిస్థితి అంటే మనకి మన మైండ్ పోతుంటుంది అనమాట, ఇది రాకపోతే ఎట్లా అన్నప్పుడల్లా మనకి ఏమనిపించాలంటే అది వస్తుందా రాకపోతుందా తర్వాత కథ, ముందైతే నేను ఇది చేయాలి కదా, ఇది చెయ్యాలి అని మనకు మనం చెప్పుకోగలగాలి. అది చేయడం చాలా ఇంపార్టెంట్. వావ్ మ్యామ్, సూపర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది అభ్యర్థులారా, దీపిక మ్యామ్ చెప్పింది విన్నారు కదా. క్లియర్గా చక్కగా నోట్స్ ప్రిపేర్ చేసుకోకండి, టెన్షన్ పడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యామ్ చెప్పింది మీ ముందున్న వాళ్ళు మీ ఎదురున్న వాళ్ళు ఎన్ని టాపిక్స్ క్లియర్ చేశారు, ఎంత చదివారన్నది ఇంపార్టెంట్ కాదు, మీ మైండ్కి ఎంత ఎక్కింది, ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు మీరు ఎంత రాయగలగారు అన్నది ముఖ్యం. కాబట్టి మ్యామ్ చెప్పినటువంటి టాపిక్స్ అని ఖచ్చితంగా మీరు మరొకసారి వీడియో చూసైనా సరే క్లియర్గా టాపిక్ వైజ్గా చెప్పారు కాబట్టి ప్రతి టాపిక్ నోట్ చేసుకోండి. ఆ టాపిక్ని ఎలా చదవాలో మ్యామ్ చాలా హింట్స్ ఇచ్చారు, అవి మీకు చాలా యూజ్ అవుతాయి. ఆ హింట్స్ కూడా పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకొని ఖచ్చితంగా మీరు చదివితే గ్రూప్ 2 కొడతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.